మత్తయి సువార్త 16వ అధ్యాయం. పదమూడవ వచనం నుండి 18వ వచనాల వరకు మనం మార్చి చదువుకున్నాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. పద్దెనిమిదవ వచనం అందరం కలిసి చదువుతున్నాం. 18వ వచనం 17 చదువు. అందుకు యేసు సీమోను బరియొన, నీవు దండ్రుడు, పరలోకమందున్న మా తండ్రి, ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. 18 అందరం కలిసి చదవండి. మరియు పేదలు ఈ పట్టణ సంగమ కట్టలేదు పాతాళ ద్వారంలో జరగలేదో చెప్పుచున్నాను. ప్రేమగల ప్రభు చదివినటువంటి వాక్య భాగాలను మన కొరకే దీవించిన గాక. యేసు ప్రభు వారి శరీరధారిగా ఆయన లోకంలో ఉండి పరిచయం చేస్తున్న కాలంలో ఒక సందర్భంలో తన శిష్యులతో ఈ విధంగా అడిగాడు. ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతాలకు వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారు అని తన శిష్యులను అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా నువ్వు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాను అని చెప్పుకుంటున్నారు, కొంతమంది ఏమో యోహాను అని చెప్పుకుంటున్నారు, కొంతమంది ఏమో ఏలి అని చెప్పుకుంటున్నారు, కొంతమంది ఏమో ఇర్మియా అని చెప్పుకుంటున్నారు అని చెప్పేసి పాత నిబంధనలో ఉన్న వాళ్ళ పేర్లన్నీ చెప్పారు. కొన్ని పేర్లు చెప్పారు అన్నమాట. ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే, అందరూ అలాగే చెప్పుకుంటున్నారు, బాగానే ఉందిలే, కానీ మీరేమనుకున్నారు చెప్పండి అన్నారు. అబ్బా మేము తప్పించుకోలేకపోయినానే అనుకున్నారు వాళ్ళు. మీరేమని చెప్పుకుంటున్నారంటే అప్పుడు ఒకరికొకరికి ఆలోచన మొదలుపెట్టారు. ఇక ఆలోచనలో పడినప్పుడు అప్పుడు పేతురు ఏమంటాడంటే అందుకు సీమోను పేతురు 16వ వచనం, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని చెప్పాడు. ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అంత నాలెడ్జ్ పేతురికి ఎట్లా వచ్చింది? యేసు ప్రభు గురించి అంత చక్కగా చెప్పాడంటే, ప్రభువా నా దృష్టిలో అయితే నువ్వు ఎలాంటి వాడు అంటే, నువ్వు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పేసి చెప్పారు. నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పేసి చెప్పాడు. ఎవరు చెప్పింది? సీమోను పేతురు. అవును, ఇంతకు సీమోను పేతురు ఇశ్రాయేలీయుడా లేకపోతే భారతీయుడా? చెప్పండి ముందు. ఇశ్రాయేలీయుడా భారతీయుడా? ఇశ్రాయేలీయుడా లేకపోతే అమెరికనా లేకపోతే కెనడియనా, ఆస్ట్రేలియనా, శ్రీలంక, సిలోనియనా, లేకపోతే పాకిస్తాన్ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్? ఎవరైనా ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీకి ఇంకో పేరు ఏం పేరంటే, ఈ కాలాన్ని బట్టి చూస్తే జూయిష్ పీపుల్. చెప్పండి ఎవరంటే? జూయిష్ పీపుల్, జ్యూస్ అంటారు. వాళ్ళు ఎప్పటికీ యూదులు ఎప్పుడు చూసినా అయ్యో మీకు ఏం కావాలంటే మాకు అదే కావాలంటారు. ఏంది యూదులు? ఇంకొకటేమో అన్యజనులలో ఒక పాపులర్ పేరు ఏం పేరంటే గ్రీస్ దేశస్తులకు ఇంకొక పేరు ఏం పేరంటే హెల్లేనీలు అన్నా ఒకటే, గ్రీస్ దేశస్తులు అన్నా కూడా ఒకటే. అలెగ్జాండర్ ఎవడు? గ్రీస్ దేశస్తుడు.
గ్రీస్ దేశస్తులకు ఇంకో పేరు ఏం పేరు? హెలెనైట్స్ అంటారు. ఇప్పుడు యూదులు, జ్యూస్ అండ్ హెలెనైట్స్, వీళ్ళిద్దరికి ఒక్కొక్కరికి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. జ్యూస్ని అడిగామనుకోండి, అయ్యా జ్యూస్ అనేటువంటి నేషన్ ఇజ్రాయిలైట్స్ అనమాట, మీకు ఏం కావాలని అంటే, ఏమన్నా మాకు సింపుల్, మాకు మిరాకిల్స్ చూపించండి కావాలి మాకంటారు. గ్రీస్ దేశస్తుకి ఏం కావాలి? నాలెడ్జ్ కావాలి. వాళ్ళు బాధది, వీళ్ళు బాధది, ఏం చేద్దాం? అందుకని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదవండి. 1 Corinthians 1st chapter 22nd verse. యూదులు ఏమని చేయమని కోరుతున్నారు వాళ్ళు? పొద్దుస్తమా అదే కావాలి వాళ్ళకి. ఆ తర్వాత గ్రీస్ దేశస్తులు జ్ఞానం మీద కూర్చున్నారు, వాళ్ళకి అది కావాలి, వీళ్ళకి ఇది కావాలి. మరి ఎంతలో పేదలు ఎవరు? యూదులు. ఒక యూదుడు దగ్గరగా ఎదురుగా ఉన్నటువంటి ఆయన పట్టుకొని నువ్వు మెస్సయ్యవు నువ్వు అని చెప్పి చెప్పడం అనేది చాలా గ్రేట్ థింగ్. ఈరోజు వరకు కూడా జూయిష్ నేషన్ వచ్చినటువంటి యేసు ప్రభుని, మా కొరకు మెస్సయ్య వచ్చాడు, మేమే ఆయన చంపింది, మా కొరకు తిరిగి లేచాడు, పైకి వెళ్ళాడు, తిరిగి వస్తున్నాడు, మేము ఆయన నమ్ముకోవాలి, రక్షణ పొందాలని నమ్ముతారా? ఈరోజు వరకు ఎవరు నమ్మట్లేదు. నమ్ముతున్నారా? ఎవరు నమ్మట్లేదు. కానీ ఆ రోజుల్లో యేసు ప్రభుని నమ్మి అంగీకరించి ఆయన వెంబడించినటువంటి యూదులు 12 మంది శిష్యులు ఎవరు? యూదులే కదా, యూదులు. అలాంటి యూదులు యేసు ప్రభు గురించి ఆ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇవ్వడం చాలా అద్భుతం. ఇట్స్ అ వండర్. నాకు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు యూదులు? నువ్వు సజీవుడు దేవుని కుమారుడమైన క్రీస్తు అన్నాడు. అప్పుడు ప్రభు ఏమంటాడంటే 17వ వచనం 17వ వచనంలో, అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి సంగతి నీకు బయలుపరచునే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఈ స్టేట్మెంట్ నీకు రివీల్ చేసింది ఎవరు? తండ్రి చేశాడు. తండ్రి అయిన దేవుడు ఆత్మ ద్వారా చేస్తే వెంటనే ఇమీడియట్లీగా ఎక్స్ప్రెస్ చేశాడు, అట్టలు చేశాడు, తనకు చెప్పాడు అన్నమాట, డిక్లేర్ చేశాడు. నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాడు. ఎంత బాగుంది. తర్వాత నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? 18వ వచనంలో యేసు ప్రభువు పేతురుతో ఏమంటాడంటే, మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాదాలలో ఒక ద్వారము దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను అని చెప్పాడు. కాబట్టి సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక పవర్, ఒక శక్తి, ఒక అద్భుతమైన, ఒక అతీతమైనటువంటి శక్తి ఏంటంటే, పాతాళంలో ఒక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అన్నాడు. నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు అన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు సంఘం కట్టడం స్టార్ట్ చేశాడు. ఆ సంఘం కావాలంటే యేసు ప్రభు రక్తం అనేది ఎసెన్షియల్. యేసు ప్రభు రక్తం చిందించాడు, అందుబాటులో పెట్టాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. లేచి ఆయన పరలోకానికి వెళ్ళి ఆయన పంపించాడు. ఎవరు పంపించాడు? ఆదరణకర్తను పంపించాడు. ఆదరణకర్తను పంపించిన ఫస్ట్ డేనే సంఘం ఏమైంది? స్థాపించబడింది. అలాగే సంఘం స్థాపించబడడానికి సంఘంలో పరిచయం చేసింది ఎవరు? వాళ్ళని ఏమంటారంటే అపోస్తలులు అంటారండి. ఏమంటారు? అపోస్తలులు అంటారు. ఇప్పుడు చెప్పిన సంఘానికి పునాది వేసింది ఎవరు? అపోస్తలు. అందుకని అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం ఏం చేయబడుతున్నాం? కట్టబడుతున్నాం. వాళ్ళు పునాది వేశారు. ఈ పునాదికి మూలరాయి ఆయన యేసు ప్రభువు. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పైన మనము కట్టబడే వారంగా మనం ఉంటాం. ఈ పునాది పైన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టబడాలంటే, ఒక బిల్డింగ్ అనేది కట్టబడాలంటే ఏం కావాలి? ఫౌండేషన్ మీద ఒక స్ట్రక్చర్, ఒక నమూనా కట్టబడాలంటే ఏం కావాలి? రాళ్ళు కావాలి. ఆ రాళ్ళని ఏమంటారంటే లైవ్లీ స్టోన్స్ ఆర్ లివింగ్ స్టోన్స్ అంటారు. ఏమంటారంటే సజీవమైన రాళ్ళు అంటారు. అందుకని మన వాళ్ళు పేర్లు పెట్టుకుంటారు. ఏం పేరు బాగుంది? నా పేరు లివింగ్ స్టోన్ అంటారు. లివింగ్ స్టోన్ అంటే లైవ్లీ స్టోన్స్ అంటే ఏంటంటే సజీవమైన రాయి నా పేరు అని అంటాం.
ఒక మనిషి సజీవమైన రాయి ఎప్పుడు మారుతాడంటే బార్న్ అగైన్ అయితే మారుతాడు. బార్న్ అగైన్ కాకపోతే రాయి పేరు రాయే కానీ రాయి పేరు ఏం పేరు తెలుసా? డెడ్లీ స్టోన్. చెప్పండి, ఏ స్టోన్? డెడ్లీ స్టోన్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏ స్టోన్స్తో సంఘం కట్టుకుంటాడు? లైవ్లీ స్టోన్స్తో కడతాడు. లైవ్లీ స్టోన్స్ అంటే ఎవరు? బార్న్ అగైన్ పీపుల్. డెడ్లీ స్టోన్స్ ఎవరు? అట్లా అన్నమాట. ఏ డెడ్లీ స్టోన్ అంటే ఎంత కోపం వస్తుంది కదా. మనం ఎందుకు మారు మనసుకోండు? వచ్చిన జవాబు చెప్పుకోవాలి కదా. అందుకని చెప్పేసి మన ఇళ్ళలో ఇంకెవరైనా సరే డెడ్లీ స్టోన్స్గా ఉంటే వాళ్ళని లివింగ్ స్టోన్స్గా మారాలని చెప్పేసి వాళ్ళకి సహకరించాల్సింది మన మీదే ఉంది రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఇళ్ళలో కావచ్చు, లేకపోతే మన పరిసరాలు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ యొక్క గాస్పల్ ద్వారా అనేక మంది లైవ్లీ స్టోన్స్గా మారాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు సంఘం అనేది అప్పుడు ఫస్ట్ డే నుంచి ఎవరైనా కట్టబడుతూనే ఉందన్నమాట. ఏంటంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చింది ఎంతకాలం అయింది? ఇప్పటికి ఆదరణ కరెక్ట్గా దిగొచ్చాడు. మేడ దగ్గర వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉంటే అగ్ని వంటి 4 విభాగించబడినట్లుగా అందరి మీద రాలేడంట. అట్లాగా దిగొచ్చి ఈ రోజు వరకు కూడా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ ఆ విధంగా భూమి మీదకి వచ్చి ఇప్పటికి ఎన్ని రోజులు, ఎంతకాలం? 2024 years. ఆ రోజే సంఘం పుట్టింది కదా. మరి సంఘం యొక్క వయసు ఎంత ఈ రోజుకి? సేమ్. కాబట్టి అందుకని చెప్పేసి సంఘం అంటేనే దేవుడికి చాలా ఇష్టం. అసలు యేసు ప్రభువు వారు చనిపోక ముందుగానే సంఘం అనే మాట 2 సార్లు ఉపయోగించాడు. ఇది ఒకసారి. తర్వాత ఎవరైనా మాట వినకపోతే అతను సంఘం దగ్గర తీసుకొని రావాలి అని ఇంకొక మాట ఉపయోగించాడు కదా. కాబట్టి సంఘం ఫార్మేషన్ కావాలంటే రక్తం చిందించబడాలి, చనిపోవాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి. ఇవన్నీ జరిగిన తర్వాతనే సంఘం అనేది ఫామ్ చేయబడింది అనమాట. కాబట్టి ఆ సంఘంలోనికి మనం కూడా చేర్చబడుతూ వచ్చాము. అది ఇప్పుడు ఈ సంఘము యేసు ప్రభు వారి రక్తము ద్వారా కొనబడినటువంటి సంఘం. అందుకని దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఈ సంఘానికి బైబిల్లో కొన్ని పేర్లు ఉన్నాయి. లేదా ఈ సంఘము బైబిల్లో కొన్ని రకాలుగా పోల్చబడి చెప్పబడుతూ వచ్చింది సంఘము. అదేంటంటే ఫస్ట్ సంఘానికి పోల్చబడి చెప్పబడినటువంటి మాట ఏంటంటే మందిరము. చెప్పండి కదా, మందిరం. ఈ లెక్క చొప్పున మందిరం అన్న ఒకటే, సంఘం అన్న ఒకటే. మందిరం అనే మాట పాత నిబంధనలు ఎక్కువ చదువుతామా లేదా కొత్త నిబంధనలు ఎక్కువ చదువుతామా? పాత నిబంధనలను చదువుతాం. ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చేసరికల్లా మందిరం అంటే ఏంటి? సంఘమే. చూద్దాం. 1వ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, 3వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకున్నాం. చదవండి ఎవరైనా. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరంలో కామా పెట్టి మళ్ళా అనగా అని చెప్పి డెఫినేషన్ రాస్తున్నాడు. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. చాలండి. ఇప్పుడు మందిరం అన్నా ఒకటే, సంఘం అన్నా ఒకటే. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే సంఘానికి కొన్ని పేర్లు ఉన్నాయి. కొన్ని సంఘం అనేది కొన్ని పోలికలతో పోల్చబడుతూ వచ్చింది. ఒకటోది ఏంటి? సంఘం అంటే ఏంటి? మందిరం, టెంపుల్. ఒకటోది ఏంటి? టెంపుల్. అంతే. ఏం టెంపుల్ బ్రదర్ అని చెప్పేసి అనుకుంటే మళ్ళీ దాన్ని కట్ చేసుకొని టెంపుల్ అని చెప్పేసి ఒక మెయిన్ హెడ్డింగ్ పెట్టుకుని దాని గురించి ఇక్కడ చెప్పకుండా పోతే ఇంకా రోజు పోతానే ఉంటుంది అన్నట్టు. సరేనా? మీ ఓపిక ఉంటారంటే ఉండండి, చెప్పుకున్నాం. ఉందామా? సరే. రెండోది ఏంటంటే శరీరం, ద బాడీ. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం.
చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1:23 వచ్చిన ఆ సంఘము ఇప్పుడు చెప్పండి, సంఘం అన్న ఒకటే, శరీరం అన్న ఒకటి, ద బాడీ అని చెప్పేసి చెప్పబడింది. ఒకటోది టెంపుల్, రెండోది బాడీ, శరీరం. మూడోది ఏంటంటే స్పిరిచువల్ హౌస్, అంటే ఆత్మ సంబంధమైన మందిరానికి అక్కడ హౌస్ అని చెప్పేసి రాయబడింది. చదువుకున్నాను. 1 తిమోతి పత్రికలోనే 1 తిమోతి కాదు, 1 పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరం అనే తెలుగు పదానికి వేరే ట్రాన్స్లేషన్ ఎవరు రాయబడిందంటే ద స్పిరిచువల్ హౌస్ అని రాయబడింది. మందిరానికి అక్కడ ఏం పేరు పెట్టబడింది? ద స్పిరిచువల్ హౌస్ అని చెప్పేసి పేరు పెట్టబడింది. 3 అయిపోయినాయా? నెక్స్ట్ నాలుగోది ఏంటంటే 1 తిమోతి పత్రికలోనే ఒక విషయం చదువుకుందాం. 1 తిమోతి పత్రికలోనే 3వ అధ్యాయం చివరి వచనం, 3వ అధ్యాయము 15వ వచనంలో చివరి 2 లైన్లు, 2 లైన్స్. ఆ సంఘము 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం చివరి 2 లైన్లు. ఆ సంఘము సత్యమైన స్తంభమును ఆధారమైనది. ద పిల్లర్ ఆఫ్ ట్రూత్. చెప్పుకున్నా, సంఘం అంటే ఏంటంటే సత్యమునకు స్తంభము, ఆధారము అని. సత్యమునకు స్తంభము, ఆధారం. ఐదోదేనా? ఐదోది కాదు కలిసి. ఐదోది ఎన్నోది? ఒకటోది ఏంటి? మందిరం. రెండోది శరీరము. మూడోది ఆత్మ సంబంధమైన మందిరము. నాలుగోది సత్యముల స్తంభము, ఆధారము. ఐదోది ఏంటంటే లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయం 32వ వచనం, 32వ వచనం. లూకా 12:32. చిన్న మంద భయపడుకుడి. అక్కడ సంఘం దేంతో పోల్చబడింది? చిన్న మంద, లిటిల్ ఫ్లాక్, చిన్న మందతో పోల్చబడింది. తర్వాత ఆరోది ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 2వ వచనం చదువుకుందాం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలన మిమ్మును ప్రదానం చేసి తిని. ఇక్కడ ఏం మాట రాయబడింది? హోలీ వర్జిన్ అంటే పవిత్రురాలైన కన్యక. సంఘానికి ఇక్కడ ఏం పేరు? ఆరోది పవిత్రురాలైన కన్యక. తర్వాత 7వది లాస్ట్ది దేవుని సంఘానికి ఏం పేరు అంటే ప్రకటన గ్రంథంలో ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం 10వ వచనాన్ని చదువుకున్నాం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలను, ప్రతి జనములను, దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజుగాను చేసింది కనుక వారు భూలోకమందు దేవుని కొత్త పాట పాడుదురు.
లేదా దీని కిందలో ఒక పదాన్ని తీసుకుందాం, అదేంటంటే దేవుని రాజ్యము. చెప్పండి ఏంటది? సంఘం అన్న ఒకటే. అయ్యో ఆగిపోయింది, మీరు ఆగిపోకూడదు, సాగిపోవాలని చెప్పేసి ఇప్పుడు దాకా నేను చెప్తుంది. సంఘం అన్న ఒకటే, దేవుని రాజ్యం అన్న ఒకటే, గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యానికి ఇంకో పేరు పరలోక రాజ్యం. దేవుని రాజ్యానికి ఇంకో పేరు ఏం పేరు? క్రీస్తు రాజ్యం. దేవుని రాజ్యానికి ఇంకో పేరు ఏం పేరు? సంఘము. అక్కడెక్కడే ఉన్న జవాబులు మీరు నా వైపు వస్తున్నారు ఇంకోయం. ఇప్పుడు సంఘానికి ఇప్పుడు మనం 7 పేర్లు చెప్పుకున్నామండి. చెప్పండి, గుర్తున్నాయా? ఒకటి టెంపుల్, రెండవది బాడీ, మూడవది స్పిరిచువల్ హౌస్, నాలుగవది పిల్లర్ ఆఫ్ ట్రూత్ గ్రౌండ్, తర్వాత లిటిల్ ఫ్లాక్, చిన్న మంద, ఆరవది హోలీ వర్జిన్, తర్వాత 7వది గాడ్స్ కింగ్డమ్. సంఘానికి ఇన్ని పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మనందరం ఎవరమే? మనందరం నువ్వెవరు అంటలేదు, మనందరం ఎవరమే? సంఘమే. అందుకని చెప్పేసి సంఘం ఇక్కడ ఫామ్ అయినాం కాబట్టి, మనందరం సంఘం అనే సాక్ష్యంలో ఉన్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి. సంఘంలో మనం ఏం చేయాలంటే ఇంకెక్కడి నుంచి ఎలా ఉండాలంటే ప్రతి యానివర్సరీ గుర్తు చేసేటువంటిది ఏంటంటే పిల్లలుగానే ఉండు. ఎలా ఉండాలి? పిల్లలుగానే ఉండాలి, కదిలిపోవద్దు, పిల్లలుగానే ఉండాలి. ఇప్పుడు సంఘంలో ప్రతి మనిషి పిల్లలుగా ఉన్నారనుకోండి, పిల్లలుగా కానీ నిలబడటం కానీ దేవుడు చూశాడు అనుకోండి, దేవుడు చూస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనము ఒక వ్యక్తి పిల్లలు, ఇంకొక వ్యక్తి పిల్లలు, ఇంకొక వ్యక్తి పిల్లలు అనుకోండి, వీళ్ళందరినీ కనెక్ట్ చేసేసి బీమ్ వేస్తాడు. చెప్పండి, ఏం వేస్తాడు? బీమ్ వేస్తాడు. బీమ్ మీద ఇంకేం వేస్తాడు? బీమ్ మీద ఏం వేస్తాడు? అది కూడా తెలియదా? స్లాబ్ వేస్తాడు. చెప్పండి, ఏం వేస్తాడు? స్లాబ్ వేస్తాడు. స్లాబ్ పైన ఏం వేస్తాడు? స్లాబ్ పైన ఏం వేస్తాడు? మళ్ళా పిల్లర్స్ వస్తాయి. ఆ పిల్లర్స్ ఎవరంటే సెకండ్ జనరేషన్. చెప్పండి, ఎవరు? అది కూడా తెలీదా? దీనికి ఏమి సివిల్ ఇంజనీర్ చదువుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈ తరంలో ఉన్న నీవు ఒక వ్యక్తిగా పిల్లలుగా జీవించు, కదలకుండా నిలబడు, స్టాండ్ చేసి నిలబడు. అయ్యో అది లేదు, ఇది లేదు, అట్లా అయిపోయింది, ఎట్లా అయిపోయింది, కష్టాలు వస్తున్నాయి, ఏంటి వస్తున్నాయని చెప్పేసి అన్నీ మానేసి దేవుని వాక్యాన్ని బేస్ చేసుకొని చక్కగా దేవుడికి నిలబడితే మళ్ళందరినీ కనెక్ట్ చేసేసి భీములు వేసేసి స్లాబ్ వేసి ఏం చేస్తాడు? మళ్ళీ పిల్లలను ఎక్కుతాడు. ఆ పిల్లర్స్ ఎవరంటే మన వెనక వచ్చేటువంటి 2వ తరం ఫ్రెషర్స్ అంటారు, సెకండ్ జనరేషన్ అంటారు. వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు పిల్లలుగా నిలబడతారు. వాళ్ళు నిలబడితే దాన్ని కూడా స్లాబ్ వేస్తారు. స్లాబ్ వేసినాక మళ్ళీ ఇంకో 3వ తరం వస్తుంది. ఆ 3వ తరం వాళ్ళు వచ్చినా కూడా ఇంకా వాళ్ళు ఆలయం కట్టబడుతూనే ఉంటుంది అన్నమాట. ఇదంతా ఒక తరం ఇంకో తరానికి బ్లెస్డ్గా ఉండాలి, ఇంకో తరానికి బ్లెస్డ్గా ఉండాలి. సంఘం అంటే అది. పలానా వ్యక్తి ద్వారా మేము దీవించబడ్డామండి, పలానా వ్యక్తి మాకు దీవెనకరంగా ఉన్నారండి, పలానా ఫ్యామిలీ ద్వారా మేము దీవించబడ్డాం, పలానా ఫ్యామిలీ మాకు దీవెనకరంగా ఉన్నారు అని చెప్పుకోవాలి మన గురించి. అలా చెప్పుకోవడం మాత్రమే కాకుండా ఆ ఫ్యామిలీని బట్టో లేకపోతే ఆ వ్యక్తిని బట్టో దేవానికి కృతజ్ఞతలు ప్రభువా అని మనల్ని బట్టి కృతజ్ఞతలు కూడా చెల్లించేటట్టుగా మనం జీవించాలి. అట్లా కనుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? ప్రపంచమే మారుతుంది. ప్రపంచం కాదు, మనం ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్ మారిపోతుంది. ఈ సాక్ష్యం అందరికీ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అలాగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అలాగే సొంత తలంపులు ఇవన్నీ మానేసుకొని బిబిలికల్గా వాక్యానుసారంగా సంఘం కట్టబడేటువంటి విధానం, ఈ ప్రాసెస్, ఈ నమూనా, ఇది మొత్తం గుర్తు చేసుకుని దాని ప్రకారం మనం కానీ జీవించామనుకోండి, అద్భుతమైన సేవ పరిచర్య సంఘంలో జరుగుతుంది. అలాగే జరగడానికి నువ్వు నీ వంతు కృషి చేయాలి. చేస్తావా? వాళ్ళే చేసుకుంటారులే, నేనైతే ఊరుకుంటూ వస్తాను, ఊరుకుంటూ పోతాను అన్నట్టు ఉంటే మాత్రం నీ ద్వారా ఏం జరగదు. నిన్ను కూర్చోబెట్టి నిన్ను నిలబెట్టి అడుగుతాడు లెక్క, నువ్వేం చేసినావు నాకు కంటే. అయ్యో ఏం చేయలేదు. పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాడు, నువ్వు చేసిన చిన్న పరిచర్యకు పైన పెద్ద బహుమానం ఉంటుంది.
ఈ భూలోకంలో దేవుని పరిచయం చిన్నగానే ఉంటుంది, కానీ పరలోకం కరెన్సీ ప్రకారంగా ఆలోచన చేస్తే చాలా వాల్యుబుల్గా ఉంటుంది. అప్పుడు నువ్వు అంటావు, ప్రభు ఇంత వాల్యూ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకోలేదయ్యా, ప్లీజ్ 2 సంవత్సరాలు మళ్ళీ కింద పంపించు, అప్పుడు నేను దుమ్ములు ఎత్తాను ప్రభు అంటే, అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, లేదు బాబు టైం అయిపోయింది అంటాడు. అందుకని చెప్పేసి ఏం చేయాలంటే దేవుని పనిని చాలా విలువైనదిగా భావించి ఏం చేయాలంటే ప్రభు కోసమే ప్రయాసపడాలి. చెప్పండి, దేనికోసం ప్రయాసపడాలి? ప్రభు కోసమే ప్రయాసపడాలి. మన జీవితంలో ప్రయాసాలు 2 లేబర్స్ అంటారు, లేబర్ అంటారు. మన జీవితం 2 రకాలైన ప్రయాసాలు ఉంటాయి. ఒకటి బార్న్ అగైన్ కాకముందన్న ప్రయాసము, బార్న్ అగైన్ అయిన తర్వాత ప్రయాసం. బార్న్ అగైన్ కాకముందు అంటే మారు మనసు పొందకముందు ప్రయాసపడ్డాం, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, జీవితం మీద విసిగి వేసారిపోయినాం. అలాంటి వాళ్ళను ప్రభు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జరుగుతున్నారు నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతిని కలిగిస్తానని చెప్పి ఏం చేశారంటే, ఆయన మాట నా దగ్గరికి వచ్చిన కారణాన్ని బట్టి మన భారం అంతా, మన ప్రయాసం మొత్తం తీసేసి, జీరో తీసి, ఆత్మలో నెమ్మది, శాంతి, సంతోషం, సమాధానం ఇచ్చి దీవించాడు. దీవించి ఏం చేశాడు తెలుసా, ఇప్పుడు ప్రయాసం అయిపోయిందని చెప్పి తక్కువ బాబు, ఇప్పుడు నేను నీకు ప్రయాసం పెడుతున్నాను, ఆ ప్రయాసాన్ని నువ్వు కొనసాగించాలంటాడు. అయ్యో ఇదేందా ఇప్పుడేదో భారం పోయిందని చెప్పి మళ్ళీ బరువు పెడుతున్నా అని చెప్పేసి అంటే, అప్పుడు ప్రభు ఏమంటాడు కదా సార్, నా భారం తేలిక, నా కాడి అట్లా ఉంటుంది అన్నట్టు. చాలామంది ఎత్తుకోక ముందుగానే అమ్మో నేను అదంత బరువు, అదంటే అది అట్లా ఎవరు చేస్తారు ఏంది, నా టైము, నా ఫ్యామిలీ, ఇవన్నీ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకొని అసలు దాన్ని అసలు ఎత్తుకోరు. దేవుడు ఏమంటాడంటే, నా కాడి తేలిక సులువ, ఏమో పదాలు కంపోజ్ చేయడం రావట్లేదు. నా కాడి సులువు, నా భారము తేలిక. ఎత్తుకొని చూడు ఒకసారి, ఎత్తుకున్నాను ప్రభావం ఎంత అలకగా ఉంటుందని చెప్పేసి అనుకోలేదే, ఇక మొయ్యి అంటాడు. నెమ్మదిగా మోసుకుంటూ పోతే ఏమైందంటే కొన్నిసార్లు ప్రయాసం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ వెంటనే దేవుని దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు అంటాడు. ఏమంటాడు చెప్పండి, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు అంటాడు. ఏ ప్రయాసము? బార్న్ అగైన్ అయిన తర్వాత ప్రయాసమా, బార్న్ అగైన్ కాకముందు ప్రయాసమా? అయిన తర్వాత ప్రయాసం. బార్న్ అగైన్ కాకముందు ప్రయాసమేమో యేసు రక్తం ద్వారా ఇంటి కొట్టబడింది, జీరో చేసేసారు. ఇప్పుడు బార్న్ అగైన్ అయిన తర్వాత, దేవుళ్ళకి వచ్చిన తర్వాత ప్రభు ప్రయాసపడమని చెప్తాడే, ఆ ప్రయాసపడతా ఉంటే ఒకసారి నేను నిరుత్సాహం వస్తుందేమో, నేను అనుకున్న టైంలోనే రిజల్ట్ రావడం లేదే అని చెప్పేసి ఒక విధమైనటువంటి అలాంటి నిరుత్సాహం, డిస్కరేజ్ వస్తుందేమో. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, ఏం పర్వాలేదు, అట్లా ఏం థాట్స్ ఏం థింక్ చేయొద్దు, ప్రభువునందు నీ ప్రయాసం వ్యర్థం కాదు, స్థిరంగా ఉండు, కలగకుండా ఉండు, ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఇంట్రెస్ట్గా ఉండు అని చెప్తారు. ఈ మాట విని ఈ ప్రయాసాన్ని మోసుకుంటూ పోయేటప్పుడు మన వయసు కూడా పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉంటుంది. దేవుడు మనకి కేటాయించినటువంటి టైం అయిపోతుంది భూమి మీద అయిపోయిన తర్వాత, మనం ప్రయాసం టైం అయిపోయిన తర్వాత పైకి వచ్చేసే అంటాడు. ఏమంటాడు? ఏం సైలెంట్ ఉన్నారండి? చెప్పండి, ఏమంటాడు? పైకి వచ్చేసాయి అంటారు. దాన్ని హెవెన్లీ కాలింగ్ అంటారు. చెప్పండి, ఏమంటారు? ఎటర్నల్ కాలింగ్ అంటారు. అప్పుడు పైకి వచ్చేసారినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి. వెళ్ళిపోతే అప్పుడు ప్రభు ఏమంటాడంటే, ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములను మాని. ఈ ప్రయాసం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మాని అన్న ప్రయాసం, పాయసం కాదు. ఈ ప్రయాసం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? బార్న్ అగైన్ అయిన దగ్గర నుండి స్టార్ట్ అయింది.
నువ్వు ఎంత ప్రయాసపడ్డావో మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసేసి దేవుడు మిడ్ డేలోకి వెళ్ళిపోయిన తర్వాత న్యాయపీఠం అంటారు, భీమా జడ్జిమెంట్ అంటారు. సంఘం ఎత్తబడిన తర్వాత అక్కడ వెళ్ళడంతోనే ఇక మన లెక్కలు తీస్తాడు. ఇక లెక్కలు తీసి నువ్వు ఎంత ప్రయాసపడ్డావు అని చెప్పేసి ఆ ప్రయాసాన్ని దేవునికి బహుమానం ఇస్తే ఎంత బాగుంటుందంటే ఏడవాలో నవ్వాలో అర్థం కాదు. నవ్వాలని ఎందుకంటే అంటే బహుమానం తీసుకున్నవే వచ్చేది. అవునా? ఏడవాలని ఎందుకు వస్తుందంటే అయ్యో ఇది కొంచెం ఇంకా ప్రయాసపడితే బాగుండు కదా అయ్యో అని లేదు. మరి ఏడవాలో అర్థం కాదు, నవ్వాలో కూడా అర్థం కాదు. అది సంతోష స్వరమో తెలియదు, దుఃఖ స్వరమో తెలియలేదంట. అట్లానే ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత. మీ చేస్తులు మళ్ళా చిన్న ఇవ్వట్లో వస్తూ ఉంటాయి, ఎంత వాల్యూనా అని అనిపిస్తుంది. అందుకని చెప్పేసి దేవుని మందిరానికి వచ్చి చిన్న చాపేసినా, దేవుని మందిరానికి వచ్చి ఏది క్లీన్ చేసినా, దేవుని మందిరానికి వచ్చి ఏ పని చేసినా నీకు చేతనైన పని నీకు శక్తివంచం లేకుండా ఏం చేయాలంటే ఆసక్తితో, ప్రేమతో, సంతోషంతో చేయాలి. ఏదైనా సరే ఆసక్తితో, ప్రేమతో, సంతోషంతో చేయాలి. నేను మనుషులు చేయట్లేదు, ఎవరు చేస్తున్నానో దేవుని చేస్తున్నానని చెప్పేసి ఏం చేయాలంటే దేవుడు పని చేయాలి. అలా పనిచేసిన వాళ్ళకి దేవుడు ఇచ్చే బహుమానం పరలోకపు వాల్యూ ప్రకారంగా చాలా ఘనంగా ఉంటుంది, చాలా హ్యూజ్గా ఉంటుంది, గొప్పగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. అట్లా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇంటికి పాది సంఘం కొరకు ప్రయాసపడే వాళ్ళుగా ఉండాలి. ఈ రోజు నువ్వు ప్రయాసపడే వ్యక్తిగా ఉంటే ఫ్యూచర్లో కొత్త జనరేషన్కి నువ్వు మేలు చేసిన వ్యక్తి అవుతావు. చెప్పండి, కొత్త జనరేషన్కి నువ్వు మేలు చేసిన వ్యక్తి అవుతావు. అప్పుడు వాళ్ళు నీ గురించి చెప్పుకుంటారు, అబ్బా వాళ్ళ ప్రయాస ఫలితమే ఇది మేము అనుభవిస్తున్నామని చెప్పి అనుకుంటారు, అని చెప్తారు. అలాగే దేవుడికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తాడు. అందుకని చెప్పేసి పిల్లలుగా మనం చెప్పేది అందుకే అలా ఉన్నామా? అలా ఉండడానికి ప్రభు ప్రతి ఒక్కరు కూడా సహాయము చేయగా. అయితే ఇప్పుడు సంఘం అనేది 7 రకాలైన పోలికలు కలిగి ఉన్నదని ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఒకసారి రిమైండ్ చేసుకున్నామా? ఒకటి టెంపుల్, రెండోది బాడీ, మూడోది స్పిరిచువల్ హౌస్, నాలుగోది, ఐదోది లిటిల్ ఫ్లాక్, చిన్న మంద, ఆరోది, ఏడోది గాడ్స్ కింగ్డమ్. రైట్. మరి అన్ని చెప్తున్నావా? అన్ని చెప్తున్నాం. ఒక్కటి ఫస్ట్ చూద్దాం. ఏంటది? టెంపుల్ అంటే మందిరం. వన్ 130 వరకు ఓకే కదా? ముందుగా కొన్ని 130 వరకు ఓకే కదా? టెంపుల్ అని తీసుకున్నాం. ఫస్ట్ది టెంపుల్ అని తీసుకున్నాం. టెంపుల్ అన్నా ఒకటే, మందిరం అన్నా ఒకటే. అసలు ఎంతగా మందిరం అనే మాట మందిరానికి కొన్ని సినానిమ్స్ వాడబడ్డాయండి బైబిల్లో. సినానిమ్స్, పర్యాయ పదాలు చెప్పండి. మందిరం అన్నా ఒకటే, చర్చ కాదు, ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు చెప్పండి. మందిరము కొన్ని సినానిమ్స్: మందిరము, దేవుని ఇల్లు, ఇంకా ఆలయము, ఇంకా దేవాలయము. ఈ టర్మ్స్ అన్నీ ఉన్నాయని బైబిల్లో ఉన్నాయి, నాకు తెలిసి అయితే ఉన్నాయి. అందుకనే చెప్తుంది. మీరేమో అట్లాగా ఆలోచన చేస్తున్నట్లు చేయకండి. మందిరానికి కొన్ని సినానిమ్స్ వాడబడ్డాయి. ఏంటి? మందిరము, ఇంకా ఆలయము, ఇంకా దేవాలయము, ఇంకా దేవుని ఇల్లు, ఇలాంటి సినానిమ్స్ వాడబడ్డాయి. ఎందుకంటే ముందుగానే సినానిమ్స్ చెప్పుకుంటే అలాగా ఆ రెఫరెన్స్లో ఆ పదం దొరికినప్పుడు రైట్ అని మాకు మైండ్కి తట్టుతాను, స్పార్క్ లాగా నిజమే అని ఒక ఎన్లైటింగ్ అనేది వస్తుంది. రైట్, చూద్దామా? మందిరం అని అంటే మందిరానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మందిరం అన్నారంటే మాత్రం మందిరానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిల్లో ఏం చెప్పుకున్నాం? 7 చెప్పుకున్నాం. మందిరానికి ఉండే లక్షణాలు కొన్ని 7 చెప్పుకున్నాం. ఒకటోది ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం చదువుతున్నామా?
ఆదికాండం 28వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి ఎవరైనా. అక్కడ యాకోబు కల వచ్చింది. కళ్ళ మేలుకున్న తర్వాత యాకోబు భయపడ్డాడు. అదనమాట సందర్భాన్ని నేను చెప్పడం లేదు. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. చాలండి. ఆ లాస్ట్ వర్డ్ ఏంటి? లాస్ట్ ఏంటి వేరు? పరలోకపు గవిని. ఇప్పుడు చెప్పండి. మందిరం అన్న ఒకటే, పరలోకపు గవిని అన్న కూడా ఒకటే. అది రెండోది చూద్దాం. రెండోది ఒకటి అయిపోయింది. రెండోది చూద్దాం. రెండో దినవృత్తాంతములు 7వ అధ్యాయము. 7వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చదువుతున్నాం. 2వ వచనం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం, 2 Chronicles 7th chapter 2nd verse. యెహోవా తేజస్సుతో, యెహోవా తేజస్సు అంటే గాడ్స్ గ్లోరీ అని అర్థం అన్నమాట. యెహోవా తేజస్సుతో మందిరం నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని దేవుని మందిరం అంటే ఏంటో చెప్తున్నాం. దేవుని మందిరానికి ఒక పేరు పెడతాను. ఏంటంటే ఇట్స్ ప్లేస్ ఆఫ్ గ్లోరీ. చెప్పండి ఏంటది? ఫస్ట్ ఏం చెప్పను? గేట్వే ఆఫ్ హెవెన్, రైట్? పరలోకపు గవిని. రెండోది మహిమకరమైన స్థలం. మూడోది చూద్దాం. మూడోది ఏంటంటే ఇదే 7వ అధ్యాయంలో 2 Chronicles 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 3వ వచనంలోనే 7వ అధ్యాయం 3వ వచనంలో ఏమనబడింది? అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదకి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండనని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. లాస్ట్ మాట ఏంటి? ఆయనను ఆరాధించి స్తుతించిరి. ఎక్కడ? అందుకని చెప్పేసి ఇప్పుడు మూడవది మందిరం అంటే ఏంటి? ఆరాధనా స్థలం. అట్లా పేరు పెడితే దొడ్డ కడుకోవాలి. అవునా? మందిరం అంటే ఏంటి? ఆరాధనా స్థలం. నెక్స్ట్ 4వది యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. చదవండి. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములను, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇప్పుడు చెప్పండి, మందిరం అంటే ఏంటి? టెంపుల్ అన్నమాట. ఫస్ట్ టెంపుల్. సంఘం యొక్క పోలికల్లో ఎన్ని పోలికలు? సంఘానికి 7 పోలికలు. 7 పోలికలు ఫస్ట్ ఏంటి? టెంపుల్. 7 పోలికల్లో ఫస్ట్ ఏంటి? టెంపుల్ అంటే మందిరం. మరలా మందిరానికి 7 రకాల లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలకి మనం చెప్పుకున్న క్యారెక్టర్స్ అంటారు. 1వ క్యారెక్టర్ ఏంటి? పరలోకపు దేవుని. 2వది మహిమకరమైన స్థలం. 3వది ఆరాధన స్థలం. 4వది ప్రార్థనా స్థలం. 5వది 36వ కీర్తన. 5వది ఏంటంటే 36వ కీర్తన, Psalm 36, 36వ కీర్తన. 8వ వచనం చదువుతున్నాం. 8వ వచనం చదవండి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన. చాలండి. ఇప్పుడు మందిరం అంటే ఏంటి చెప్పండి. చక్కగా పేరు పెట్టాలి. ఒక సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు అందంగా ఉండాలి, బ్యూటీగా ఉండాలి. ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తే ఏ లాంగ్వేజ్లోనైనా చాలా భాషకు అన్నం రావాలి. చెప్పండి. సమృద్ధి అయిన సంతృప్తినిచ్చే స్థలం. ఎంత బాగుంది. మందిరం అంటే తమాషానా? మందిరం అంటే ఏంటంటే సమృద్ధి అయిన సంతృప్తినిచ్చే, అంటే అబండెంట్లీ సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంది? మందిరంలో ఉంటుంది. అదనమాట మందిరం అంటే. దట్ ఈస్ కాల్డ్ ఎస్ టెంపుల్. ఇప్పుడు నెక్స్ట్ ఎన్నది? 6వది ఏంటంటే లూకాసు వార్త. 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం నుండి 14 వచనాల వరకు చదువుకున్నాం. 14 వచనాల వరకు చూడండి. 10 నుండి 14 వరకు చూడండి. చదవద్దులే, ఆటోమేటిక్గా కూడా చదవద్దు. ఒకసారి అక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది.
ఎప్పుడైనా చెప్పండి, ఆ ప్యాసేజ్లో ఇద్దరు ఉన్నారు. ఎవరండి వాళ్ళు? ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు చెప్పండి? పరిసయుడు. ఎక్కడ పోయారు? దేవాలయానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఫస్ట్ ఎవరు చేశారు? పరిసయుడు చేశారు. అంత కనిపించదు, అవసరం లేదు. సెకండ్ ఎవరు చేశారు? ఇంకా దేవుడు జడ్జిమెంట్ చేశాడు. అతని కంటే 14 వచ్చిన అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి చాలు తన ఇంటికి వెళ్ళాను. అట్లా కట్ చేద్దాం. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాడంట? తన ఇంటికి వెళ్ళాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడు అనేది ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి వెళ్ళాడు? మందిరం నుండి వెళ్ళాడు. అందుకని చెప్పి మందిరం చేతి పెడతామా? ఏం పేరు? నీతిగా తీర్చేస్తావా. మందిరం అంటే ఏంటి? మందిరం అంటే తమాషా కాదు. మందిరం అంటే ఏంటో తెలుసా? అదే మందిరం అంటే ఏంటి? నీతిగా తీర్చేస్తావా. 6 అయిపోయింది. నెక్స్ట్ 7వది 1వ పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ పేతురు 4 17 వచ్చిన 1వ పేతురు 4వ అధ్యాయం 17 వచ్చిన తీర్పు దేవుని ఇంటి యొక్క, దేవుని ఇల్లు అన్న ఒకటే, మందిరం అన్న ఒకటే. అందుకని చెప్పేసి అందుకే స్నానం చెప్పింది ముందుగానే. కాబట్టి తీర్పు అంట ఎక్కడంట? దేవుని ఇంట్లోనే. ఇప్పుడు చెప్పండి, దేవుని ఇంట్లో ఏముంది? దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ గాడ్స్ జడ్జిమెంట్. తీర్పు ఎక్కడుంది మనకి? మందిరంలో. అందుకని చెప్పేసి ఇప్పుడు మందిరానికి 7 రకాలైన క్యారెక్టర్స్ మనం చూసాం. అసలు చెప్పండి సీక్వెల్గా. 1వది పరలోకపు గవిని, 2వది మహిమకరమైన స్థలం, 3వది ఆరాధనా స్థలం, 4వది ప్రార్థనా స్థలం, 5వది సమృద్ధి అని సంతృప్తినిచ్చే స్థలం, తర్వాత 6వది నీతిగా తీర్చే స్థలం, తర్వాత 7వది తీర్పు తీర్చే స్థలం. ఈ 7 రకాల లక్షణాలు ఎక్కడ ఉంటాయండి? దేవుని మందిరంలో. దేవుని మందిరంలో. అట్లా దేవుని మందిరంలో. దేవుని మందిరం అన్న ఒకటే, సంఘం అన్న కూడా ఒకటే. సంఘము అని అంటే సంఘంలో 7 రకాలైన లక్షణాలు ఉంటాయి. అట్లా మరి ఇప్పుడు ఒక్కొక్కరిని, సంఘంలో ఉన్నటువంటి ఒక్కొక్కరిని తీసుకోండి. ఎవరైనా సరే, సిస్టర్స్ అయినా సరే, బ్రదర్స్ అయినా సరే, ఆ ఒక వ్యక్తి ఎవరు? ఆ ఒక వ్యక్తి ఎవరు చెప్పనా? మీరు మీ సొత్తు కాదు. నెక్స్ట్ చెప్పండి, మీరు మీ సొత్తు కాదు. ఇంకా విలువ పెట్టి కొనబడిన, ఇంకా మీ దేహము దేవునికి. ఇప్పుడు చెప్పండి, మందిరం అంటే ఎవరు వచ్చారు లాస్ట్కి? అంతే. ఇప్పుడు ఒక్కొక్కరు దొరుకుతారు చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో 7 రకాల లక్షణాలు ఉండాలండి. ఆ 7 రకాల లక్షణాలు ఉన్నాయా? ఉంటేనే మందిరం. మనలో ఉన్న పరిశుద్ధాత్మకు మన శరీరం ఏంటి? ఆలయం. సరేనా? ఇప్పుడు చెప్పండి, ఆలయం మందిరం ఎవరు? ఇక్కడ నేనే. చెప్పండి, ఎవరు? నేనే. మందిరం అంటే నువ్వే. అందుకే సినానిమ్స్ ముందుగానే చెప్పుకోండి. ఇప్పుడు మనలో 7 రకాల లక్షణాలు ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ మనం ఎలా జీవించాలంటే పరలోకపు గవినిగా వర్క్ చేయాలి. చెప్పండి, పరలోకపు గవినిగా పని చేయాలి. దేవుని ప్రేమ, యేసు ప్రభువు వారికి ప్రేమ తెలియని వాళ్ళు పరలోకానికి వెళ్ళాలంటే ఎందులో కూడా వెళతారు? గేట్లో కూడా వెళ్తారు. చెప్పండి, గోడ దొరికిపోతారా? గేట్లో కూడా పోవాలా? గేట్లో కూడా పోవాలి. ఆ గేట్ ఎవరు? గ్రూప్గా చూసుకుంటే సంఘం, సింగిల్గా చూసుకుంటే నువ్వే. అందుకని చెప్పేసి నేనే. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఆ వ్యక్తికి పరలోకానికి వెళ్ళేటట్టుగా మనం హెల్ప్ చేయాలి. అంటే అప్పుడు మనం ఏం చేయాలి? హెల్ప్ చేయాలంటే ఏం చేసినట్టు? సువార్త చెప్పి ఆత్మను సంపాదించినట్టు. ఇప్పుడు చెప్పండి, ఆత్మను సంపాదించే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మనం చేస్తున్నామా? హెవెన్లీ గట్టిగా వర్క్ చేస్తున్నామా?
ఎంతమంది ఉన్నాం కదా, ఎంతమంది ఉంటే 1 ఇయర్ అకామిడేట్ ఇయర్ టైం పెట్టుకొని, ఎడ్యుకేషనల్ ఇయర్ అంటారు కదా, అకామిడేట్ ఇయర్ అంటారు లేదా, స్పిరిచువల్ ఇయర్ అనుకోండి, టైం పెట్టుకొని నా ద్వారా ఒక వ్యక్తి అయినా సరే నేను ఈ సంవత్సరంలో ఒక వ్యక్తిని సంపాదించి ప్రభుత్వం సంపాదించుకోవాలని చెప్పేసి కానీ టార్గెట్ పెట్టుకొని దాని ప్రకారంగా కానీ జీవిస్తే ఎంతమంది నేను డబుల్ గారా అవుతారా అవరా చెప్పండి, అవుతారా అవరా? ఎక్కడో గాల్లో ఆలోచించబాబు అమ్మ అవుతారో లేదని, అవుతారా అవరా? అవుతారు. సంఘం డెవలప్ అయ్యేటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంది ఇప్పుడు? మరి చేస్తున్నామా లేదా? చేస్తున్నామా లేదా? ఆ ఫ్రూట్ చూసుకుంటూ, ఆ ఫలాన్ని చూసుకుంటూ యానివర్సరీ జరుపుకోండి, సెలబ్రేషన్ ఎంత దుమ్ములేసిపోయిందంటే అంత బాగుంటుంది. బాగా చెప్పండి, అట్లా తీసుకోవాలి. సెలబ్రేషన్ అంటే యానివర్సరీ అంటే అట్లా తీసుకోవాలి. చేసుకుందాం అలాగా కౌంటింగ్ చేసుకోవడం కాదు. 1 ఇయర్ సెలబ్రేషన్ అయిపోయింది, 2nd ఇయర్ సెలబ్రేషన్ అయిపోయింది, 3rd ఇయర్ సెలబ్రేషన్ అయిపోయింది. ఇది ఎవరైనా కౌంట్ చేసుకుంటారు. నువ్వు ఒప్పుకోకపోయినా కానీ నంబర్ వెళ్తూనే ఉంటుంది. కానీ నీ ద్వారా యూస్ ఏంటి? నువ్వు ఏం చేస్తున్నావు? గవర్నీగా వర్క్ చేస్తున్నావా లేదా? అలాగే గవర్నీగా వర్క్ చేసి నువ్వు ఆత్మను సంపాదించే విషయంలో సక్సెస్ కావాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆత్మల విషయంలో కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. ఆ భారం ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే ఆత్మల విషయం కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాం. ఎక్కడున్నా సరే ఎవరు నశించకూడదు. ఎవరో ఏంటో మనకు తెలియదు. ఇక వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనకు తెలియదు. దేవుడే ఆ టైం వచ్చినప్పుడు మనకు అప్పగిస్తాడు. అది అక్కడ రియల్ విషయం. మనం చేయాల్సి మనం చేయాలి. కన్నీళ్ళు ఖర్చు ప్రార్థన చేస్తూ ఉంటే కన్నీళ్ళు విడుచుతూ విత్తువాడు సంతోషంతో పంటలు వస్తాడు. ఇప్పటికీ విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుతూ విత్తువాడు సంతోషగానం చేయొచ్చు, పన్నులు మూసుకొని వస్తాడు. ఇది ఆత్మలు సంపాదించడానికి ఇది ఒక ఫార్ములా. రెండవది ఏంటంటే స్పిరిట్ లీడింగ్ ఉండాలి. చెప్పండి, ఏముండాలి? మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఉంటాడు కదా, ఆయన యొక్క నడిపింపులో మనం జీవిస్తూ ఉండాలి. అప్పుడు ఆయన అంటాడు, పిలుపు నువ్వు వెళ్ళు, అక్కడ హైవేలో రథము కొన్ని కిలోమీటర్ల వేగంతో పోతుంది పర్ అవర్కి, నువ్వు వెళ్ళి చేరుకో అని అంటే ఈ పరిగెత్తాడు. ఆత్మశక్తితో పరిగెత్తి చారియట్ రథం అంటే ఎంత స్పీడ్లో ఉంటుంది కదా, పరిగెత్తాడు. అక్కడ హ్యూమన్ పవర్ కాదు, అక్కడ స్పిరిట్ పవర్తో పరిగెత్తి ఏం చేశాడంటే వెళ్ళి నిలబడ్డాడు. నిలబడి చేస్తే ఆగింది. దాని స్పిరిట్ లీడింగ్ అంటారు. అలాగే మనకు కూడా ఉండాలి. మూడవది ఏంటంటే ఆ వ్యక్తి చదివేటువంటి స్క్రిప్చర్స్ ఉన్నాయి చూసారు, లేఖనాలు. ఆ లేఖనాల్లో ఉన్న క్రీస్తును బయటికి ఎక్స్పోజ్ చేయాలి, ఎగ్జిబిట్ చేయాలి. అలా ఎగ్జిబిట్ చేయాలంటే నీకు లేఖనాల మీద పట్టు ఉండాలి. చెప్పండి, ఏముండాలి? చెప్పండి, లేఖనాల మీద ఏముండాలి? పట్టు ఉండాలి. పట్టు అంటే ఏంటి? కాదు, లేఖనాల్లో ఉన్న క్రీస్తును చూపించే సామర్థ్యం ఉన్నారు. లేఖనాలు ఎవరున్నారు? క్రీస్తు ఉన్నారు. ప్రవక్తలు ప్రవచనాలు ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. ధర్మశాస్త్రం ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తు ఈ విధంగా ఉన్నాడని చెప్పి చూపిస్తే అప్పుడు క్రూసిఫిక్షన్, బరియల్, రిజరెక్షన్ మొత్తం ఒక వ్యక్తి చూడగలుగుతాడు. అదే దేవుని ప్రేమ అంటే అప్పుడు హృదయం కరిగిపోతాడు. అయ్యో నేను పాపిని కదా. ఆన్ ద స్పాట్లో విశ్వాసానికి విధేయత చూపించి యేసు ప్రభువుని నమ్మకం రక్షించబడతారు. అట్లున్నారు. నాలుగోది ఏంటంటే ప్రభువుని వెంబడించే వ్యక్తిగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? అప్పుడు ప్రభు అంటాడు, మీరు నన్ను వెంబడించంటే నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తాను. ఈ 4 క్యారెక్టర్స్ కనుక ఉన్నాయి. 4 నెక్స్ట్ 5 ఏంటంటే నన్ను అడుగును, జనంలో నీకు సొత్తుగాను, భూమిని దిగంతంలో నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. అట్లున్నారు. ఆశపడదు. ఈ 5 క్యారెక్టర్స్ కనుక ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కొన్ని ఆత్మలు మనకు సందర్భం వచ్చినప్పుడు మనకు అప్పగిస్తారు. మనకు అప్పగిస్తే ఎవరో మన సమాజంలోకి వస్తారు, లేకపోతే మన మధ్యకి వస్తారు, లేకపోతే మనం కలిసినప్పుడు మన దేవుని వాక్యం చూపించి క్రీస్తుని ఎగ్జిబిట్ చేసామనుకోండి, ప్రదర్శించామనుకోండి, అప్పుడు దూడేక మనల్ని రావద్దు అన్నవాడు వచ్చేస్తాడు. ఎందుకు తెలుసా? బాండేజ్ ఏర్పడుతుంది దేవునికి ఆ వ్యక్తి. అంటే ఆత్మను రక్షించబడ్డాయి అర్థం అన్నమాట. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఆత్మను సంపాదించాలంటే 5 విషయాలు, 5 థింగ్స్ మనం మెయింటైన్ చేయాలి.
అంతేగాని గుడ్డిగా ప్రభు ఆత్మను రా వచ్చేటట్టు చేయి అంటే మరి నువ్వేం చేస్తావు ఏంటి? అవునా కదా? ఆత్మలు ఇచ్చేది దేవుడు, కానీ నువ్వు కూడా వర్క్ చేయాలి కదా. ఏమని? హెవెన్లీ గేట్గా వర్క్ చేయాలి కదా. హెవెన్లీ గేట్గా వర్క్ చేయాలంటే ఏం చేయాలి తెలుసా? కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. రెండోది స్పిరిట్ రీడింగ్ ఉండాలి. మూడోది స్క్రిప్చర్స్లో ఉన్న క్రైస్ట్ని ఏం చేయాలి? చూపించాలి, ఎగ్జిబిట్ చేయాలి. ఐదోది దేవుడు అడుగుతూనే ఉండాలి. అట్లా చేస్తే నీకు ఆత్మలు ఈజీగా దొరుకుతాయి. ఈ 5 పనులు చేయండి. దేవుడు ఏం చేస్తాడంటే ఆత్మలను నీకు అప్పగిస్తాడు. చెప్పండి, ఏమిస్తాడు? ఆత్మలను అప్పగిస్తాడు. అప్పగించి దేవుడు నీకు క్రెడిట్ ఇస్తాడు. ఏం క్రెడిట్ తెలుసా? ఏం క్రెడిట్ అంటే అప్పుడు నిన్ను అంటాడు, కుమారుడా ఇవన్నీ నువ్వు సంపాదించిన ఆత్మలే అంటాడు. ఏమంటాడు? నిజంగా చెప్పండి, ఇవన్నీ నువ్వు సంపాదించిన ఆత్మలే అంటాడు. ఆ క్రెడిట్ ఇచ్చినప్పుడు అప్పుడు మనం తబ్బిబ్బైపోయి నేను ఎన్ని సంపాదించాను అనకుండా ఇప్పుడు మనం ఏమన్నా తెలుసా? ప్రభా వీళ్ళందరూ నువ్వే నాకు అప్పగించావు నాకు. మళ్ళీ ఈ క్రెడిట్ మళ్ళీ ఆయన మీద వేయాలి. చెప్పండి, ఈ క్రెడిట్ మళ్ళీ ఆయన మీద వేయాలి. దేవుడు ఏమంటాడు? వీళ్ళందరినీ ఐగుప్తు నుండి నువ్వే తీసుకొచ్చావు అంటాడు ఆయన, దేవుడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే అసలు నేనంటే ఎందుకు తెలుసో అని అట్లా అనుకుంటా ఆయన ఏమన్నాడంటే ప్రభా నువ్వే కదా నీ బాహుబలం చేత ఐగుప్తు నుంచి వీళ్ళని విడిపించిందని చెప్పేసి ఆ క్రెడిట్ మళ్ళీ ఆయన మీద వేశాడు. అట్లా అదనమాట. 32వ అధ్యాయం నిర్గమాకాండం 32వ అధ్యాయం చదువుకుందాం. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుకోవచ్చు. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుకుందామా? 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నువ్వు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు మోషేతో? మోషేతో ఏమన్నాడు? ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు అన్నాడు. అసలు ఐగుప్తు దేశం నుంచి రప్పించింది ఎవరు? దేవుడు. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు ఆయనతో? నీవు రప్పించిన అంటే మోషేకి ఆయన చేత అవుతుందా? వణికిపోయాడు. నువ్వు వెళ్ళు అక్కడ నా జన్మ దగ్గరికి వెళ్ళు అని అంటే వెన్నులో నుంచి వణుకు వచ్చింది. జాయింట్లు గీట్లు మొత్తం లూజ్ అయిపోయింది. అంత భయం. అయ్యో నన్ను ఎవరు నమ్ముతారు? వణికిపోయాడు. అంత పెద్ద పనికి నేను అసలు నేను కొరగానే వ్యక్తిని కదా అన్నట్టు పడి వణికిపోతే దేవుడు అతను నెమ్మదిగా బలపరిచి ఎంకరేజ్ చేసి పవర్ ఇచ్చి ఏం చేశానంటే సాగనంటాడు. నీకు హెల్ప్గా నీ అన్నం ఇస్తున్నాను తీసుకొని పో అని చెప్పేసి అప్పుడు వెళ్ళాడు అనమాట. సరే జరగాల్సిన మొత్తం జరిగిన తర్వాత దేవుడు మోషే క్రెడిట్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? ఐగుప్తు దేశం నుంచి నీవు రప్పించిన నీ ప్రజలు అన్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, వాస్తవానికి దేవుడే తీసుకొచ్చింది, కానీ ఇక్కడ ఆ క్రెడిట్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. ఇప్పుడు మోషే ఏమన్నా పొరపాటు చేశాడా? కాళ్ళు ఎగరేశాడా? అసలు నేనంటే ఏంటో తెలుసా అన్నాడా? అనకుండా ఆయన ఏమంటాడు? 11వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడు? మోషే తన దేవుడిని యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద అంటున్నాడు. 7వ వచనంలోనే దేవుడు ఎత్తి ఆయన మీద వేశాడు. 11వ వచనంలోనే మోషే ఎత్తి దాన్ని తీసుకొచ్చి ఎవరి మీద వేశాడు? దేవుని మీద వేశాడు. అలాగే నీ కాలంలో కూడా నువ్వు కూడా పరలోకపు గమనిగా వర్క్ చేస్తూ ఉంటే దేవుడు నీకు కొన్ని ఆత్మను ఈజీగా అప్పగిస్తాడు. ఎప్పుడు అప్పగిస్తాడంటే ఈ 5 రకాల లక్షణాలు మెయింటైన్ చేసినప్పుడు. ఏంటవి చెప్పాను కదా? ఆత్మను సంపాదించాలంటే 5 రకాల లక్షణాలు మెయింటైన్ చేయాలని. అవి కనుక మెయింటైన్ చేసుకుని జీవిస్తే ఆత్మలు ఈజీగా దొరుకుతాయి, సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ. అప్పుడు అలా డబుల్ అయినప్పుడు సంవత్సరం అయిన తర్వాత అప్పుడు సంవత్సరం సెలబ్రేషన్ చేసుకోండి. ఎట్లా ఉంటుందో అంత బాగుంటుంది అన్నట్టు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే నీతో వీళ్ళందరూ సంపాదించిన అన్నప్పుడు అది వాస్తవమే. అప్పుడు మనం దేవుడితో ఏమనాలా?
అట్లా తప్పిపోవద్దు. ఈ సీక్రెట్ నెరిగి ఏం చేయాలంటే దేవుని కనపరచడం నేర్చుకుంటూ జీవించాలి. నన్ను కనపరచడం, నేను నిన్ను కనపరుస్తాను అనేటువంటి విధానంలో మనం వెళ్ళిపోతాం, డెవలప్ అయిపోతూ ఉండాలి, ప్రోగ్రెస్ అయిపోతూ ఉండాలి అన్నట్టు. సంఘం యొక్క అభివృద్ధికి అది రహస్యం. అలాగే మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము మనం ఎక్కడున్నా సరే ఎవరమైనా సరే మనం దేవుని నమ్ముకున్న వారిని ఏం చేయాలంటే పరలోకపు గవినిగా పని చేయాలి. పని చేస్తే 1 yearలో ఆత్మ దొరకవా? 1 year అండి దొరకవా? దొరుకుతాయి. 1 year కాదన్నా, ½ year చేసుకున్నాం, ½ year కాదు, 3 months పెట్టుకున్నాం, 3 months కాదు, 1 month పెట్టుకున్నాం, 1 month పెట్టుకున్నాం, సరేనా? ఇంకోటి ఏంటంటే ఈరోజు ఆదివారం అనుకోండి, ఈరోజు ఆదివారం అయితే ఆరాధన అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? రెండో కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఏంటది? ఆరాధన అయిపోయిన తర్వాత అది కూడా తెలియదా? ఆరాధన అయిపోతే ఇంకేముంటుంది? ఇంటికి పోవడమే. అర్థం కాదు. ఆరాధన చేయడం అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది? బలలో పాల్గొంటూ ఉంటుందండి. చెప్పండి, ఏముంటుంది? బలలో పాల్గొంటూ ఉంటుంది. మీరు ఈ రొట్టెని తిని పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు మీకు చెప్పండి చూద్దాం. మరణాన్ని ప్రచురించడం అంటే ఏం చేయాలి? ఎవరు చెప్పాలి సువార్త? ఎవరు చెప్పాలి? వాక్యం ప్రకారం చెప్పండి. ఎవరు చెప్పాలి? రొట్టె ద్రాక్షారసం తీసుకునే ప్రతి ఒక్కరు చెప్పాలి. ఈ ఆదివారం నేను రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే నెక్స్ట్ ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకోకపోవడానికి వెళ్ళే ముందుగా ఈ మధ్యలో నేను ఏం చేసి ఉండాలి? అట్లా చేస్తామా? అట్లా చేయకపోతే దేవుడు నిన్ను నమ్మి ఆత్మను అప్పగిస్తాడా? ఇక్కడ నువ్వు దేవుని నమ్మడం కాదు, దేవుడే నిన్ను నమ్మి ఆయన విలువైన ఆత్మను నీకు అప్పగిస్తాడా? ఈ ఆదివారం అయిపోయింది, నెక్స్ట్ ఆదివారం కూడా రెడీ అవుతూ ఉంటాను కదా. ఆ రెడీ అయ్యేటువంటి రెడీనెస్ ఏంటిది? నా పేరు ఏం పేరు అంటే పనులన్నీ చేసుకునే ముందే అన్నిటితో పాటు కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ కూడా చేసుకుంటే వెళ్ళిపోవాలి నెక్స్ట్ సండే. ఏంటంటే ఏం చేయాలా చెప్పండి? సువార్త చెప్పాలి. చెప్తామండి. అలా ఎవరైతే దేవుని కొరకు విరిగి నలిగిపోతూ ఉంటారో ఆ విరిగి నలిగిపోయినటువంటి వారిలో నుంచే దేవుడు జీవాన్ని తీసుకొస్తాడు. ఆ జీవమే రక్షించబడిన ఆత్మలు. వాళ్ళని చూస్తే నీకు ఎంత ప్రేమ ఉంటుందంటే, వాళ్ళని చూస్తే నీకు ఎంత కన్నీరు కలుగుతాయంటే అంత బాగుంటుంది. వాళ్ళు దేవుని సమాజంలోకి వచ్చి చేరుతారు, దేవుని కుటుంబంలోకి వచ్చి చేరుతారు. అలాగా వాళ్ళు కూడా రక్షించబడతారు, జీవగ్రంథం పేరు రాయబడుతుంది, పరలోకానికి వారసులు అవుతారు, అగ్నిగుండంలో తప్పించుకుంటారు. దేవుణ్ణి ఆరాధిస్తారు, నిన్ను కనపరుస్తారు. దేవుణ్ణి ఆరాధిస్తారు, నిన్ను ఆనర్ చేస్తారు, నిన్ను గౌరవిస్తారు. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మన ఈ లోకం నుంచి వెళ్ళిపోయినా కూడా మన గురించి మాట్లాడుకుంటారు. అట్లా ఉండాలి. కానీ అదనమాట హెవెన్లీ గేట్ అంటే. అట్లా వర్క్ చేస్తున్నామా లేదా అది మనం చూసుకోవాలి. రెండోది ఏంటి? మందిరానికి ఉన్నటువంటి సెకండరీ క్యారెక్టర్ ఏంటి? మహిమకరమైన. అలాగే మనం జీవించినంతకాలం మనం దేవుణ్ణి మనం మహిమపరచాలండి. చెప్పండి, ఏం చేయాలి? మనం జీవించినంతకాలం దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. కొంతమంది పెద్ద మీటింగ్ పెట్టి గ్లోరీ అంటారు, గట్టిగా అరుస్తారు. అన్నంత మాత్రం గ్లోరీ అవుతుందా? చెప్పండి. గ్లోరీ అంటారు, గట్టిగా అరుస్తారు, ఎగురుతారు. అదేనా దేవుని మహిమపరిచే విధానం? చెప్పాలి మీరు. దేవుని మహిమపరిచే విధానం అదేనా? ఏదో పెద్ద ఎమోషన్ అయిందని ఎమోషన్గా ఫీల్ అయినామని చెప్పేసి గ్లోరీ అన్నాం అనుకోండి, ఏమవుతుంది అక్కడ? ఏం కాదు. నేను ఎవరైనా సరే నేను మహిమపరుస్తున్నాను అని నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలంటే నీ జీవితంలో కొన్ని పనులు మనం చేయాల్సిన వారంగా ఉన్నాం. అవి 3 లేదా 4 చూద్దామా? ఒకటి టక్ చూద్దామా? స్పీడ్గా చూద్దామా? 50వ కీర్తన
50వ కీర్తన, కీర్తనలు 50. కీర్తన 15వ వచనం చదువుతున్నామా? ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను విడిపించదను. ఇప్పుడు చెప్పండి, నేను దేవుని మహిమపరుస్తున్నాను అనడానికి రుజువేంటి? అది అంతేనా, లేకపోతే గ్లోరీ అని చెప్పేసి కేకలు పెడతామా? అంతే కదా, గ్లోరీ అని చెప్పేసి కేకలు పెడితే దేవుని మహిమపరిచినట్ట, లేకపోతే ఈ పని చేస్తే దేవుని మహిమపరిచినట్ట? కన్ఫర్మేషన్ అది ఒకటోది. నెక్స్ట్ రెండోది ఏంటంటే 23వ వచనం, అదే కీర్తనలో 23వ వచనం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. అంటే ఇప్పుడు రెండోది ఏంటంటే నేను దేవుని మహిమపరుస్తున్నాను అని చెప్పేసి ఆత్మీయంగా మనం కన్ఫామ్గా చెప్పాలంటే ఏం చేయాలి? ఇక్కడ స్తుతియాగం చేయాలి. సింపుల్గా స్తుతియాగం అంటే ఏంటి? ఆరాధన చేయడమే. చెప్పండి, ఏంటి? ఆరాధన చేయడమే. ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి, ప్రతి విషయం దేవుని కృతజ్ఞత చెల్లించాలి, ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో సంఘంలో ఉన్న, ఇంట్లో ఉన్న, వ్యక్తిగతంగా ఉన్న దేవుని ఆరాధన చేయాలి, స్తుతిస్తూ ఉండాలన్నమాట. అట్లా చేస్తే మనం దేవుని మహిమపరిచినట్టు లెక్క. ఏదో పెద్ద గట్టి కలిసి గొంతుచించుకొని నేను దేవుని మహిమపరుస్తానంటే నువ్వు అనొద్దు, దేవుడు అనాలి. దేవుడు అంటాడా? అనదు. ఎందుకు అంటాడు? దేవుడు నీళ్ళు అంటాడా, నాలంటాడా? కాదు కదా. దేవుడు చెప్పాలి, నువ్వు నన్ను మహిమపరుస్తున్నావు అని చెప్పేసి దేవుడు చెప్పాలంటే రెండు పని మనం చేయాలి. నెక్స్ట్ మూడోది పని చేయాలి. మూడోది ఏం పని చేయాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదవండి. యోహాను సువార్త ఏమంటే మీరు బహుగా ఫలించుట వలన, ఇప్పుడు చెప్పండి, మనం దేవుని మహిమపరుస్తున్నాం అని చెప్పేసి కన్ఫామ్గా చెప్పాలంటే ఏం చేయాలి? మనం ఎలా ఫలించాలి? అక్కడే పొరపాటు చేస్తాం. సింపుల్గా ఫలించాలని చెప్పి కొట్టి పడేస్తాం. దేవుడు అధికారి అనేది ఏం ఫలించాలంట? బహుగా ఫలించాలంట. ఎలా ఫలించాలి? బహుగా ఫలించాలి. ఏం ఫలించాలి మరి? బహుగా ఫలించాలని చెప్పి చెప్పుకున్నాం. ఏం ఫలించాలి బహుగా? బాగా చెప్పారండి. మళ్ళీ కొంచెం గట్టి చెప్పగలుగుతాం. బహుగా ఫలించాలని చెప్పుకున్నాం కదా, ఏం ఫలించాలి బహుగా? అదే మళ్ళీ రిపీట్ చేయండి. ఆత్మ ఫలాలు ఫలించాలి. ఇంకా అందుకే బైబిల్ చదవాలి. ఫస్ట్ మారు మనసు తగిన ఫలం ఫలించాలి. రైట్? మరి దాన్ని చెప్తాం అంతే కదా. ఎప్పుడు చూసిన ఆత్మఫలం అని గుర్తొచ్చేది. ఫస్ట్ ఏం ఫలం ఫలించాలంటే ఆత్మఫలం ఫలించాలి. మత్తయి సువార్త 3:7 తీకండి, నేను చెప్పేస్తాను. మత్తయి సువార్త 3:7 ప్రకారంగా ఏం చేయాలంటే మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. నేను మారు మనసు పొందాను అంటాం కాదు. మారు మనసు పొందాను అనడానికి ఫ్రూట్స్ వస్తాయి అన్నట్టు. అది మారు మనసు పొందిన జీవితం అంటే. రెండోది ఏంటంటే విశ్వాస ఫలం ఫలించాలి. ఏంటది? విశ్వాస ఫలం అని కూడా రాయబడింది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం రాయబడింది, మీ విశ్వాసమునకు కలుగు ఫలము అని రాయబడింది. అది కూడా చెప్పాలి. మూడోది ఏం చేయాలంటే జిహ్వా ఫలం ఫలించాలి. ఏం ఫలం? జిహ్వా ఫలం ఫలించాలి. హెబ్రీ పత్రిక ఎన్నో అధ్యాయం? 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో జిహ్వా ఫలం ఫలించాలి. అది మూడవది. నాలుగోది ఏంటంటే అప్పుడు మీరు చెప్పండి. ఇందాక మీరు చెప్పింది ఆత్మఫలం. ఆత్మఫలాలు కాదు, ఆత్మఫలమే. ఆత్మఫలంలో మళ్ళీ 9 రకాల లక్షణాలు ఉంటాయి. నాలుగోది ఏం ఫలం ఫలించాలి? ఆత్మఫలం ఫలించాలి. ఐదవది ఏం ఫలం ఫలించాలి? హెబ్రీ పత్రిక 12:7లో శిక్షా ఫలం ఫలించాలి. ఎన్నోది? 5. ఆరోది ఏంటంటే ఇదే 12వ అధ్యాయం 11వ వచనంలో నీతి అను సమాధానకరమైన ఫలం ఫలించాలి. ఇది 6వది. 7వది ఏంటంటే ఎఫెసీ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనంలో వెలుగు ఫలం ఫలించాలి అంట. వెలుగు ఫలం ఫలించాలి. ఇన్ని ఫలాలు ఉన్నాయండి మనకి. ఇప్పుడు ఎప్పుడు అవసరపడి చెప్తున్నామా? ఒకటోది ఏం ఫలం ఫలించాలి? మనం దేవుని మహిమపరుస్తున్నాం అంటే ఏం చేయాలి? మనం బహుగా ఫలించాలి. ఏమేమి ఫలించాలి?
పేరు చెప్పుకున్నాం. ఒకటోది మారుమనస్సు అయిన ఫలం, రెండోది విశ్వాస ఫలం, మూడోది జిహ్వా ఫలం, నాలుగోది ఆత్మఫలం, ఐదోది శిక్షా ఫలం, ఆరోది నీతి అను సమాధానకరమైన ఫలం, ఏడోది వెలుగు ఫలం. ఈ 7 రకాల ఫలాలు ఫలించాలి. ఎలా ఫలించాలి? బహుగా ఫలించాలి. అప్పుడే మన ద్వారా దేవుడికి మహిమ వస్తుంది. అది ప్రాసెస్. అంతేగాని గ్లోరీ అంటే కుదరదు. అక్కడ కుదురుతుందా? కుదరదు. అట్లా 3 విషయాలు అయిపోయినాయి. 4వది ఏంటంటే, నేను దేవుని మహిమపరుస్తున్నాను అంటే 4వ పని ఒకటి చేయాలి. ఏంటంటే, ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం చదువుకుందాం. ఒక వచ్చిన యోహాను సువార్త 17వ అధ్యాయం, 17th chapter of the Gospel according to John. 17వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం చేయుటకు 4వ వచనం చదవండి క్లియర్. ఎవరైనా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం దేవుని మహిమపరుస్తున్నాం అని చెప్పేసి పర్సనల్గా కన్ఫర్మ్ చేసుకొని చెప్పాలంటే ఏం చేయాలి? మనం మీరు చెప్పాలి. మీరు చెప్పకుండా వదిలేదే. ఏం చేయాలంటే, దేవుడు ప్రతి ఒక్కరికి కొలిసి ఇచ్చిన పనిని ఏం చేయాలి? సంపూర్ణంగా కంప్లీట్ చేయాలనే దేవుడు మనను సజీవంగా కాపాడుతాడు. కొన్ని ఫెసిలిటీస్ ఇస్తాడు, వనరులు ఇస్తాడు. ప్రభావ నాకు ఈ వనరులు సరిపోవట్లేదు అన్నాడు, కొంచెం మీకు అదనంగా ఇస్తాడేమో. కానీ మొత్తానికి ఇవన్నీ అనుభవించుకుంటే ఏం చేయాలంటే, దేవుడు మనకు చేయటకు ఇచ్చినటువంటి పనిని మనం ఈ భూమి మీద కంప్లీట్ చేయాలి. అంతేగాని రక్షించబడ్డావా వచ్చేసాయి అన్నాడా ఏంటి? రక్షించబడిన ఫస్ట్ రోజునే రక్షించబడ్డా కదా ఇంకెందుకు వచ్చేసాయి అన్నాడా? అన్నాడు. మనం రక్షించుకొని కొంతకాలం ఆయుష్ పొడిగించి మనకి భూమి మీద కావాల్సిన రిసోర్సెస్, ఫెసిలిటీస్, సుఖంగా జీవించడానికి కావాల్సిన విషయాలన్నీ అప్పగించి మన యొక్క లైఫ్ను మనకు ఆయుష్ ఇస్తున్న కారణం ఏంటంటే, గుర్తుపెట్టుకో ఫస్ట్ మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకున్న తర్వాత 3వ కార్యక్రమం ఒకటి జరిగింది. ఫస్ట్ మారు మనసు పొందిన తర్వాత ఒకటోది, రెండోది బ్యాప్టిజం తీసుకున్న తర్వాత, మూడోది హస్తనిక్షేపణ జరిగిందండి. చెప్పండి, ఏం జరిగింది? హస్తనిక్షేపణ జరిగింది. హస్తనిక్షేపణ జరుగుట కారణాన్ని బట్టి దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే కృపావరాలు ఇచ్చాడు. చెప్పండి, ఏమి ఇచ్చాడు? కృపావరాలు ఇచ్చాడు. ఆ కృపావరాలను మన సొంత ఎమోషనల్తో యూజ్ చేయకుండా దేవుని కొరకు కనిపెట్టుకొని, దేవుని యొక్క సమయం కొరకు కనిపెట్టుకొని చక్కగా సిస్టమేటిక్గా వాడబడతా ఉంటే ఒక ప్రక్కన ఆత్మలు రక్షించబడతాయి బయట లోకంలో, రెండోది లోపల సంఘంలో పరిశుద్ధులు క్షేమం పొందుతారు. ఒక కాయిన్కి బొమ్మ బురుసు అన్నట్టుగా ఎలాగైతే ఉంటుందో అలాగే లోకంలో ఆత్మలు రక్షించబడతాయి, సంఘంలోనేమో పరిశుద్ధులు క్షేమం పొందుతారు. ఈ పని మొత్తం జరిగించాలని చెప్పేసి, మనం కంప్లీట్ చేయాలని చెప్పేసి దేవుడు మనకు కొన్ని కృపావరాలు ఇచ్చాడు. దేవుడు మరి నీకు ఏం కృపావరం ఉంది? ఆ కృపావరాలను మనం దేవుడికి యూజ్ చేస్తున్నాము. నీకు కృపావరం లేదు అని అంటే నీ హస్తనిక్షేపణ సరిగా లేదు. నీకు హస్తనిక్షేపణ సరిగా లేదు అని అంటే నువ్వు తీసుకున్న బాప్తిస్మం సరిగా లేదా? నువ్వు తీసుకున్న బాప్తిస్మం సరిగా లేదు అని అంటే నీకు మారణం సరిగా లేదా? ఇట్లా కాదు. ఫస్ట్ అని చెప్పుకున్నాను. ఫస్ట్ మారు మనసు పొందామని చెప్పుకుంటే, రెండవదిగా బ్యాప్టిజం తీసుకున్నామని కూడా చెప్పుకుంటే, మూడవదిగా పెద్దలు మన మీద హస్తనిక్షేపణ చేశానని చెప్పుకుంటే, ఆటోమేటిక్గా దేవుడు నీకు 4వదిగా కొన్ని కృపావరాలు ఇచ్చాడు. నా హస్తనిక్షేపణ వలన నీకు అనుగ్రహించబడిన దేవుడి కృపావరం అని చెప్పేసి పౌలు భక్తుడు తిమోతికి రాసిన పత్రికలో తిమోతితో డైరెక్ట్గా చెప్తున్నాడు. నా హస్తనిక్షేపణ వలన దేవుడు నీకు అనుగ్రహించిన నీలో పెట్టిన కృపావరం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, పెద్దలు హస్తనిక్షేపణ చేస్తే మనకేమొస్తాయి? కృపావరం. మరి కృపావరం ఏ కృపావరం ఉందో అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా నీకు కన్ఫర్మేషన్ లేదు అని అంటే నువ్వు ఆత్మీయ జీవితంలో ఎంత నెగ్లెక్ట్గా జీవిస్తున్నావా, లేకపోతే అంత పర్ఫెక్ట్గా ఉన్నావా? నువ్వేం బాధపడకూడదు. అయ్యో ఈరోజు అనవసరంగా మందిరానికి వచ్చి బుక్ అయిపోయింది రా బాబోయ్ అనుకున్నామేంటి? అట్లే ఉండదు. దేవుడు ఎవరి చేతను చెప్పిస్తాడు, ఎక్కడైనా నేను నిలబెట్టి క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు నువ్వు జవాబు చెప్పాలి. ఇప్పుడు భూమి మీదనే దేవునికి జవాబులు చెప్పలేకపోతే పైకి వెళ్ళిన తర్వాత దేవుడు అప్పట్లో ఎక్కడ అడుగుతా ఉంటే ఏం జవాబు చెప్తాను చెప్పండి?
ఇప్పుడు చెప్పండి, క్రిస్టియానిటీ అనేది ఐడియాలజీనా లేకపోతే యాక్షనా? మనం చేస్తున్నాం యాక్షన్. యాక్షన్ అంటే మరి యాక్టింగ్ కాదు. యాక్షన్ అంటే క్రియ, పని చేయాలి. ఎవరు ఐడియల్గా ఉండొద్దండి. మీ జాబులు మీరు చేసుకోండి, ఎవరు చేయొద్దని ఎవరన్నా అన్నారా? మీ కుటుంబాన్ని పోషించుకోండి, చేయొద్దని ఎవరన్నా అన్నారా? దేవుని కూడా ప్రయాసపడే టైం కూడా ఉంటుంది, మరి దాన్ని అనిపిస్తాం. ఆ టైం దగ్గరికి వచ్చినప్పుడే సాధారణ నిన్ను మోసం చేస్తున్నాడు. అందుకని చెప్పేసి మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని చక్కగా ఆరోగ్యంగా పనిచేస్తున్నప్పుడే దేవుని పనిపడిన ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడకూడదు. అంతేగాని మన శరీరంలో పనేదో వచ్చేసి అనుకోండి, అందుకే బ్రదర్ నేను రావడం లేదు అని అంటే నమ్మేస్తాను. దేవుని కూడా వాడబడాలి ఏదో రకంగా. తర్వాత కన్నీళ్ళు ఖర్చవలసి వస్తుంది. అయ్యో నేను మంచిగా ఉన్నప్పుడు నేను దేవుని పని చేయలేకపోతున్నాయి, ఇప్పుడు నేను చేయాలని ఆశ ఉందిగా నా బాడీ సహకరించట్లేదే అయ్యో అని ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు మొక్కలు వేసుకోకుండా ఉండాలంటే ఇప్పుడే దేవుళ్ళకి వచ్చిన వెంటనే టైంను చాలా విలువైనదిగా భావించి దేవుని పని చెయ్యాలి. అలా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డగా చేస్తే సంఘం ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. అంత అద్భుతంగా, ఎంత సుందరంగా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. చేద్దామా వద్దా? అప్పుడే మన ద్వారా దేవునికి మహిమ వస్తూ ఉంటుంది. చెప్పండి, అప్పుడే మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అందుకని యేసుప్రభు చెప్పాడు, తండ్రితో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్ణం చేసి దాన్ని నేను నెరవేర్చి సంపూర్ణం చేశాను. అలా సంపూర్ణంగా ఆ ప్రాజెక్టు తండ్రి అయిన దేవుడు తన కుమారునికి అప్పగించిన ఆ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయడానికి యేసుప్రభు టైం ఎంత పట్టిందంటే 33.5 సంవత్సరాలు పట్టింది. చెప్పండి, 33.5 సంవత్సరాలు పట్టింది. ఆ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసేసి శిలువ మీదనే ఇట్ హాస్ డన్ అన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. అనలేదా? సమాప్తం అయిపోయిందని చెప్పలేదా? మరి మనం చెప్తామా? ఏం చెప్తామో చూడాలి. కాబట్టి మనం కూడా అలా చెప్పగలిగిన వారంగా ఉంటేనే మన ద్వారా దేవునికి మహిమ అవుతుంది. ఇది దేవుని మహిమపరిచే పద్ధతి ఇది. అంతేగాని గ్లోరీ అంటే పోతుందా? ఇది పోదు, రేపులు కూడా రాదు. దేవుని మహిమపరిచే పద్ధతి ఇది. నాకు చెప్పుకున్నాం. ఒకటోది ఏంటి? నేను దేవుని మహిమపరుస్తున్నాను అని మనం కన్ఫామ్గా చెప్పాలంటే 4 పనులు చేయాలంట. ఇది చిన్న టాపిక్. ఏం చేయాలి? అయ్యో అది ఎప్పుడు డిలీట్ అయిపోయింది. ఏం చేయాలి? 50వ కీర్తన అబద్ధాలలో మొరపెట్టాలి. ఆమె వచ్చినప్పుడే కాకుండా అన్ని విషయాలు దేవుడికి మొరపెట్టే వాళ్ళైనా మనం ఉండాలి. ప్రేయర్ఫుల్ లైఫ్ అంట. ఓకే. రెండోది సుధ్యానం. మూడోది బహుగా ఫలించాలి. ఏం ఫలించాలి? ఆత్మఫలం ఉంటాయి కదా. సీక్వెన్స్ని దెబ్బతీయదు. ఎందుకంటే మనకు గుర్తొచ్చింది, అది పోతా గుర్తు వస్తుంది. అది మారు మనసు అనే దగ్గర నుంచి లాస్ట్కి ఎన్ని ఫలాలు అని చెప్పుకున్నాం? 7 ఫలాలు. అయ్యా మరి అవన్నీ ఎవరిస్తారు ఏంటి? అప్పుడు దేవుని మహిమ వస్తుంది. 4వది దేవుడు నాకు ఇచ్చిన పని. అమ్మాయి నువ్వు రక్షించబడ్డావా, బ్యాప్టిజం తీసుకున్నావా, నీ జీవితం నిజమైంది అని అంటే నీకు ఒక పని కేటాయించబడింది. గుర్తుపెట్టుకో, నీకు ఒక పని ఉంది, గుర్తుపెట్టుకో. ఆ పని లోకంలో ఉంటుంది, సంఘంలో ఉంటుంది. లోకంలోనేమో ఆత్మను సంపాదించాలి, సంఘంలోనేమో పరిశుద్ధులకు క్షేమం కలిగించాలి. అది పని. ఆ పని కనుక కంప్లీట్ చేసేస్తే దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు. అట్లా సరేనా? అందుకని చెప్పేసి మనం ఎవరమంటే మందిరం లేదా దేవాలయం కాబట్టి ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ గ్లోరీ. అర్థమైందా? ఒకటోది పరలోక గవినిగా పనిచేయాలి. రెండవదిగా మహిమకరమైన స్థలంగా ఉండాలి. మూడవదిగా ఆరాధన, దేవుని ఆరాధించే ఒక మంచి వర్షిప్పర్గా ఉండాలి. చెప్పండి, మంచి వర్షిప్పర్గా ఉండాలి. నేను క్వశ్చన్ చెప్పనా? వర్షిప్ చేయడం అన్నా కూడా ప్రవచించినట్టే. మళ్ళీ చెప్పండి కదా. ఆరాధన చేసినా కూడా ప్రవచించినట్టే. ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తే ప్రవచించినట్టే. ఆత్మతో మనసుతో ప్రార్థన చేస్తే ప్రవచించినట్టే. ప్యూర్ గాస్పల్ని ఉన్నది ఒకటిగా వాక్యాన్ని చెప్పి క్రీస్తుని ఎగ్జిబిట్ చేసినా కూడా ప్రవచించినట్టే.
ప్రవచించే వాళ్ళని ఏమంటారు? అంతే అంటారు. ఇప్పుడు చెప్పిన ప్రవక్తలు ఎవరు ఇక్కడ? సంఘంలో అందరికీ ఆధిక్యత ఉంది, నీకు తెలియదు మరి ఏం చేద్దాం. పాతకాలంలో పాత నిబంధనల ప్రవక్తలు అంటే ఇక ప్రవక్తని అదే అన్నట్టు. కానీ ఇక్కడ అట్లాగా ప్రవచించడం అంటే ఏంది? లేనిదేదో ప్రవచించడం కాదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏదైతే క్రీస్తుల గురించి రాయబడిందో దాన్ని ప్రవచించడం. ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడం ప్రవచించినట్టే, ఆత్మతో మనసుతో ప్రార్థన చేసిన ప్రవచించినట్టే, గాస్పల్ చెప్పినా ప్రవచించినట్టే, ఏదైనా సరే. అలాగే మనం అందరం కలిసి ప్రవచిస్తున్నాం అనుకోండి, రైట్? మనం అందరం కలిసి ఆదివారం ఆరాధన అంటే ఏంటి? సిస్టర్స్ బ్రదర్స్ ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆరాధన చేస్తున్నట్టు ఏం చేస్తున్నట్టు? ప్రవచిస్తున్నాడు. అంటే వ్యక్తిగతంగా నీ అనుభవాన్ని రంగరించుకొని ప్రవచిస్తూ ఉంటే కొత్తగా ఎవరైనా వచ్చి కూర్చున్నారు అనుకోండి, మనం ప్రవచించే కార్యక్రమంలో మనం ఉంటే కొత్తగా ఎవరైనా వచ్చి కూర్చుంటే వాళ్ళు ఏమవుతారు కదా తెలుసా? అవును కదా, నేను కూడా అలాంటి వ్యక్తినే కదా అని చెప్పేసి ఒప్పుకుంటారు. ఒప్పుకొని మారుమనసు పొందుతారు. అర్థమైందా? ఇది ఎక్కడ రాయబడింది బైబిల్లో అంటే చూద్దాం. 1వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదువుకుందాం. 14వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. 1 కొరింథీ 14:24 చదవండి. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశం పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను తాగని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. అలాగా రక్షించబడినటువంటి ఆత్మలు మన హెబ్రోన్ ఫెలోషిప్ ఎంతమందో అర్థమైందండి. ఇలా ఆరాధన టైంలో ఒక్కొక్కరు ఆరాధన చేస్తూ ఉంటే ఎవరైనా కొత్తగా వచ్చి కూర్చొని వాళ్ళు కూడా ఏమైనట్టు? అవును కదా, నేను కూడా అలాంటి వ్యక్తినే కదా. అది అర్థమైందంటే ఇక్కడ విధానం అది. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలి? ఇక్కడ ప్రవచించడం అంటే ఏం చేయాలి? ఆరాధించాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరం అంటే ఏంటి? ఆరాధనా స్థలం. అది మెయిన్. అది గుర్తుపెట్టుకోండి. ఆ మెయిన్ రోడ్లో నుంచి కొంచెం లోపల పోతున్నాం, బయటకు వస్తున్నాం, సరేనా? ఇప్పుడు దేవుని మందిరం అంటే ఏంటి? ఫస్ట్ పరలోకం దేవుని, రెండోది మహిమకరమైన స్థలం, మూడోది ఆరాధన స్థలం, నాలుగోది ప్రార్థనా స్థలం అంటే ప్రేయర్ఫుల్ లైఫ్ కూడా కలిగి ఉండాలి. ఐదోది ఏంటి? సమృద్ధి అయిన సంతృప్తి. అంటే ప్రతి ఒక్క విశ్వాసి దేవుని మందిరమే కాబట్టి ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే సంతృప్తి కలిగి జీవించాలి. ఎలా జీవించాలి? సంతృప్తి కలిగి జీవించాలి. అన్నీ ఉన్నప్పుడు గర్వించరు, ఏం లేనప్పుడు చదువుకోరు. అదే అన్ని జనులు అయితే అన్నీ ఉన్నప్పుడు అదే చేస్తారు, ఏం లేనప్పుడు అదే చేస్తారు. అదంటే నేను చెప్పిన చేస్తారు. అదే క్రిస్టియన్ అనుకోండి, నిజమైన ట్రూ క్రిస్టియన్ అనుకోండి, అన్నీ ఉన్నప్పుడు గర్వించరు, ఏం లేనప్పుడు చనుకోరు. అప్పుడు మైండ్ ఎలాగ ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది? పీస్ఫుల్గా ఉంటుంది. మైండ్ పీస్ఫుల్గా కనుకుంది అనుకోండి, బాడీ ఎలా ఉంటుంది తెలుసా? హెల్దీగా ఉంటుంది. బాడీ హెల్దీగా ఉంటే ఏమైంది తెలుసా? పనులన్నీ చక్కగా చేసుకుంటాం. ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేసుకుంటాం. మైండ్ బాగలేదనుకోండి, ఈ బాడీ మంచాన పడుతుంది. ఏమవుతుంది? మంచాన పడుతుంది. ఏంటి మంచాన పడ్డారు? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడంటే కొన్ని టెస్టులు చెప్తారనమాట. టెస్టులు చేయించుకుంటే అన్ని రిపోర్ట్స్ ఎలా వస్తాయంటే నార్మల్. ఏందో నేనేందో ఎట్లా అయిపోయినాను అంటే ఏమోనమ్మా నాకేం తెలియదు, నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆయన మైండ్ పని చేస్తాం, ఆయన మైండ్ పాడు చేస్తాం. ఎవరిది? డాక్టర్. ఎలాగా? అంతే కదా. అసలు ఆరిజన్ ఏంటి? ఆరిజన్ ఎక్కడ ప్రాబ్లం అని అంటే ఇక్కడ దేవుని వాక్యం ప్రకారం అలాగే లేం కాబట్టి సిస్టమ్ అంతటిని దెబ్బతీస్తాం. అర్థమైందా? డాక్టర్గా పిచ్చెక్కిస్తాను అంతే కదా. ఆయన మాత్రం ఏం చేస్తాడు? కొంతమంది నాకు కనుక్కుంటాడే ఏంటి? ఏం కనుక్కోడు. అలా ఎవరు నష్టపోకూడదు, నష్టపోకుండా చక్కగా ఉండాలంటే ఎలా ఉండాలి తెలుసా?
సమృద్ధి అయిన సంతృప్తి కలిగి జీవించాలి. ప్రభు నన్ను విడివడు, ఎడబాయడు అని చెప్పేసి ఎలా ఉండాలంటే తృప్తి కలిగి జీవించాలి. మనం ఏమైనా నష్టపోతూ ఉంటే, కష్టపడతా ఉంటే, శ్రమల పాలవుతూ ఉంటే ఆయన పైన కూర్చొని పండగని చేసుకుంటాడా ఇంత చేసుకోడు. మన యావత్ బాధలు ఆయన బాధలనే వాడు. ఆయన వాగ్దానాలన్నీ ఇచ్చాడు, ప్రామిస్ చేశాడు, మాట తప్పుడు, ఆయన నిబంధన బద్దపరచడు, అబద్ధం ఆడాడు, పశ్చాత్తాపడు. ఆయన నరుడు కాడు, మనలాంటి ఏది కాదు. అందుకని చెప్పేసి ఏం చేయాలంటే దేవా నీ మాటే నాకు విలువైంది, నీ మాటే నాకు నమ్మకం, భరోసా అని చెప్పేసి దేవుని మాట మీద ఉండి ఏం చేయాలంటే తృప్తిగా జీవించాలి. కొన్ని సందర్భాల్లో ఏమి లేనట్టుగా అనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో అన్నీ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. మనం ఏం చేస్తామంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారంగా, మానవుని యొక్క తత్వం ప్రకారంగా అన్నీ ఉన్నప్పుడే పండగలా చేసుకుంటాం, ఏం లేనప్పుడేమో అయ్యో అని చెప్పి కచ్చేపు మీద వేసుకొని ఎదుగుతూనే ఉంటామని ఇప్పుడు దేవుడు మనతో అలాగా గేమ్ ఆడేవాడు కాదు. అందుకని చెప్పేసి నేను నమ్మినటువంటి దేవుడు ఐశ్వర్యవంతుడు, నేను కూడా ఐశ్వర్యవంతంగానే ఉంటాను. కాకపోతే ఈ లోకం అంతే అని చెప్పేసి ఏం చేయాలంటే మనం స్టేబుల్గా ఉండి మన విశ్వాసాన్ని కాపాడుకొని ఏం చేయాలంటే ఎలా ఉండాలంటే తృప్తి కలిగి ఉండాలి. ఎలాంటి తృప్తి? సమృద్ధి అయిన సంతృప్తి. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరంలో ఏముంటుంది? దేవుని మందిరంలో ఏముండాలి? సమృద్ధి అయిన సంతృప్తి ఉండాలి. నేను దేవుని మందిరానికి వెళ్తే నేను చాలా ఆదరించబడ్డాను, నేను చాలా ధైర్యపరచబడ్డాను, నేను రక్షించబడ్డాను అని చెప్పుకోవాలి. సంఘం అంటే అది. లేదా పర్సనల్గా చూసుకుంటే మనం కూడా దేవుని మందిరం అంటే నేనే దేవుని మందిరాన్ని కాబట్టి తృప్తి కలిగి జీవించాలి. అప్పుడు మనం గమనించేవాళ్ళు, మనల్ని స్టడీ చేసేవాళ్ళు, వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి ఇంత తృప్తి కలుగున్నావు, ఇంత బాగున్నావు ఏంటి, లోకమంతా గదనపడం ఉంటే నువ్వేంత నిశ్చింతంగా ఉన్నావు ఏంటంటే అప్పుడు మనం వెంటనే పాయింట్అవుట్ చేస్తాం. బికాస్ ఆఫ్ క్రైస్ట్ అంటాం. అప్పుడు వాళ్ళ నేత్రం ఆయన మీద పడతాయి. అవునా? సింపుల్. అందుకే మనం ఉంది భూమి మీద. ఎన్ని అయిపోయినాయి? 5. 6వది నీతిగా తీర్చేస్తాం. కాబట్టి దేవుడు మనం నీతిగా తీర్చాడు, నీతిని కాపాడుకుంటూ జీవించాలి. 6 అయిపోయింది. నెక్స్ట్ 7వది తీర్పు తీర్చేస్తాం. దేవుని మందిరం అంటే ఏంటి? తీర్పు తీర్చే స్థలం. తీర్పు తీర్చే స్థలం. కాబట్టి వ్యక్తిగతంగా నీవు కానీ నేను కానీ ఏం చేయాలంటే, రోజు చెప్తామా, ఏం చేయాలంటే తీర్పు తెరచబడాలి. చెప్పండి, ఏం తెరచబడాలి? తీర్పు తెరచబడాలి. అవును, ఇంతకు విశ్వాసం తీర్పు ఉంటుందా ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది. ఎవరు చెప్పారు? ఉంటుందా? అప్పుడు మీరు బెదిరిపోయి లేదు లేదు ఉండదు అని అనుకోండి. నేనేమంటాను తెలుసా? ఉండదా ఉంటుందా ఉంటుందా అని ధర కొట్టి అనుకోండి, అప్పుడు డైలమాలో పడిపోతారు. అందరికీ తీర్పు ఉంది. దేవుని నమ్మిన వాళ్ళకి తీర్పు ఉంది, దేవుని నమ్మని వాళ్ళకి కూడా తీర్పు ఉంది. రైట్? దేవుని నమ్మని వాళ్ళకి, క్రీస్తును ద్వేషించే వాళ్ళకి తీర్పు పనిష్మెంట్. చెప్పండి, ఏంటది? పనిష్మెంట్, ఎటర్నల్ పనిష్మెంట్. దాన్ని ఏమంటారంటే తల్లిక పయారు అంటారు. దేవుని నమ్మిన వాళ్ళకు కూడా తీర్పు ఉంది. దేవుని నమ్మిన వాళ్ళకు కూడా తీర్పు ఉంది. ఆ తీర్పు ఏంటంటే రివార్డ్. చెప్పండి, ఏంటది? బహుమానం ఉంటుంది. అందుకని చెప్పి దేవుని నమ్మినటువంటి వారంగా దేవుని ఇంట్లోనే తీర్పుంది. ఎక్కడో కాదు. ఎక్కడ? దేవుని ఇంట్లోనే ఏముంది? తీర్పు ఉంది. నేను దేవుని రెగ్యులర్గా వస్తున్నానంటే నీ జీవితం మొత్తం లెక్క చేసి దేవుడు తీర్పు తీరిస్తే అప్పుడు నీకు రివార్డ్ రావాలి. అంతేగాని నువ్వు వస్తున్నావు పోతున్నావు అన్నట్టుగానే ఉండి దేవుడు నీ జీవితం మొత్తాన్ని కట్టగట్టేసి కౌంట్ చేసి లెక్క కట్టి తీర్పు తెచ్చారనుకోండి, నీకు పనిష్మెంట్ అని చెప్పేసి అన్నట్టు ఉండకూడదు. అందుకని దేవుని నమ్ముకున్న దగ్గర నుంచి దేవుని ద్వారా నాకు రివార్డే ఉండాలి అన్నప్పుడు మనం దేవుని కొరకు యథార్థంగా జీవించాలి. అలా జీవించినటువంటి వారిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన తీర్పు తీర్చబడ్డాడు. ఎంత ధైర్యంగా మాట్లాడతాడంటే ఆయన, దేవాను నాకు ఇమ్మీడియట్గా తీర్పు తీర్చు అంటున్నాడు ఆయన. అలా అడిగినప్పుడు ఆయనకు పనిష్మెంట్ రావాలా, రివార్డ్ రావాలా? ఇప్పుడు మనం చెప్పాలా? పనిష్మెంట్ రావాలా, రివార్డ్ రావాలా? ఆయన పేరు ఏం పేరంటే దావీదు రాజు. ఆయన అంటే ఏ ఊరిలో ఉంటాడని చెప్పి అనుకోవాలి.
దావీదు రాజు ఏమన్నాడంటే నాకు తీర్పు తీర్చు అన్నాడు అనమాట. 26 కీర్తన 26 మొదటి వచనాన్ని చదువుకున్నాం. కీర్తన 26 మొదటి వచనం. కీర్తన 26 మొదటి వచనం చదవండి. అక్కడ ఎవరు రాశాడండి ఆ మాట? కీర్తన. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏమంటాడంటే మొదటి వచనం ప్రకారంగా యెహోవా అట్లా చదవాలి. చదివితే యెహోవా నేను యథార్థవంతుడిని ప్రవర్తించుచున్నాను గనక నాకు తీర్పు తీర్చును. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన ఎస్టిమేషన్ ప్రకారంగా దేవుడు అతనికి రివార్డ్ ఇవ్వాలా, పనిష్మెంట్ ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? అంతే, మనం కూడా అట్లనే జీవించాలి. తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభంలో కాలం వచ్చేసింది. ఇల్లు అంటే దేవుని ఇల్లు అంటే సంఘము, అందరం కలుపుకుంటే. లేదు ఒక్కొక్కరిని తీసుకున్నా కూడా నువ్వు కూడా దేవుని మందిరాన్ని. అందుకని చెప్పేసి నేను అందరికీ రివార్డ్ రావాలని అంటే మనం కూడా మన జీవితం, ఆత్మీయ జీవితంలో యథార్థంగా జీవించాలి. రైట్? అయిపోయినాయండి. ఒకసారి మొత్తాన్ని రివిజన్ చేద్దామా? 1 minute అయిపోవాలి. అనబట్టి నీకు టైం కూడా చాలా ఉంటుంది. ఒకటవది దేవుని మందిరం అంటే ఏంటి? పరలోకం కానీ. రెండవది ఏంటి? మహిమకరమైన స్థలం. మూడవది ఏంటి? ఆరాధన స్థలం. నాలుగవది ఏంటి? ప్రార్థనా స్థలం. ఐదవది, ఆరవది, ఏడవది. 7 రకాల లక్షణాలు ఎందులో ఉంటాయి? సంఘంలో. వ్యక్తిగతంగా చూసుకుంటే ఏం పేరు? అదే మెసేజ్. ఏం పేరు? 7 రకాల లక్షణాలు ఎందులో ఉంటాయి? టెంపుల్లో ఉంటాయి. చెప్పండి, ఎందులో ఉంటాయి? టెంపుల్లో ఉంటాయి. టెంపుల్ అన్న ఒకటే, సంఘం అన్న ఒకటే. సంఘానికి ఏడుపులకు అని చెప్పేసి ఏడుపులకు ఒకటి ఏం చెప్పుకున్నాం? టెంపుల్ అని చెప్పుకున్నాం, మందిరం. సరేనా? ఇప్పుడు మనందరం ఎవరు? ఒక్కొక్కళ్ళమ్మా, ఎవరున్నాం? అందరం కలుపుకుంటే సంఘం. ఒక్కొక్కళ్ళు ఎవరు? టాపిక్ అది కాదు. ఒక్కొక్కళ్ళు ఎవరు? మందిరం. చెప్పండి, ఒక్కొక్కళ్ళు ఎవరు? మందిరం. ఈ లెక్క చొప్పున ప్రపంచంలో ఎన్ని మందిరాలు ఉన్నాయి? చెప్పండి. దేవుడు నమ్మిన ప్రతి ఒక్కొక్కరికి మందిరం అన్నాను కదా. ఈ లెక్క చొప్పున ప్రపంచంలో ఎన్ని మందిరాలు ఉన్నాయి? చాలా సులభంగా చెప్పంటారా? తెలియనప్పుడు ఏం చెప్పాలంటే చాలా ఉన్నాయంటే ఏం గొడవ ఉంటుంది. ఎన్ని మందిరాలు ఉన్నాయి ప్రపంచం? గ్లోబల్గా, ఇంటర్నేషనల్గా చాలా ఉన్నాయి. ఈ చాలా మందిరాల్లో 7 రకాల లక్షణాలు నింపడానికి పరలోకం నుంచి 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి ఒక మాస్టర్ టెంపుల్ వచ్చాడు. నువ్వు టెంపుల్వే, నేను టెంపుల్నే. అలాగా మా టెంపుల్లో, నువ్వు అనేబడిన టెంపుల్లో, నేను అనబడిన టెంపుల్లో ఈ 7 క్యారెక్టర్స్ పెట్టడానికి ఒక మాస్టర్ టెంపుల్ ఈ లోకానికి వచ్చాడు. ఆ మాస్టర్ టెంపుల్ ఈ లోకానికి వచ్చి ఒక టైం ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఈ టెంపుల్ని పడగొట్టండి, 3 రోజుల్లో తిరిగి కడతానని చెప్పాడు. చెప్పండి, వదిలేదులే. ఈ టెంపుల్ని పడగొట్టండి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో కడతానని చెప్పాడు. పడగొట్టారా? టెంపుల్ని పడగొట్టారు. దేని మీద పడగొట్టారు? అర్థమవుతున్న కాన్సెప్ట్? శిలువ పడగొట్టారు. తిరిగి మళ్ళీ 3 రోజుల్లో తిరిగి కట్టాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? 3వ రోజుకి. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఎవరైనా ఉన్నారు? యోహాను సువార్త 2:19. యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టుడి. ఇప్పుడు 21వ వచనం చదవండి. అయితే ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువు తన శరీరం గురించి ఏమని చెప్పుకున్నాడు? మరి ఇప్పుడు నీ శరీరం ఏంటి? దేవాలయం అన్న ఒకటే, మందిరం అన్న ఒకటే, ఆలయం అన్న ఒకటే, ఇల్లు అన్న కూడా ఒకటే. ఇప్పుడు చెప్పండి, మనలో ఎన్ని లక్షణాలు ఉండాలి? 7 లక్షణాలు ఉండాలి అని చెప్పేసి యేసు ప్రభువు వారు మన కొరకు పడగొట్టబడి తిరిగి లేచిన కారణాన్ని బట్టి మనల్ని కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క టెంపుల్గా చేశారు. అవునా? అంత పెద్ద ప్రాసెస్ జరిగింది కదా సంఘం అంటే. ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకుంటే సంఘము. ఇండివిజువల్గా ఒక్కొక్కరిని తీసుకున్నా కూడా టెంపులే.
ఈ విలువైన విషయాన్ని గుర్తుపెట్టుకొని దేవుని కొరకు ఎలా జీవించాలి, అలాగా జీవించాం. అలాగే ప్రభు మనకు సహాయం చేయను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉన్నాం. దయచేసి కళ్ళ ఉంచండి, కళ్ళు మూసుకున్నాం. ప్రార్థనలో ఉన్నాం. ఎవరికైనా వాళ్ళు ఇండివిజువల్గా మనసులో ప్రార్థన స్టార్ట్ చేసుకున్నాం. ఈ 2 దినాల పరిచర్య, ఈ 2 దినాల యానివర్సరీ సందర్భంగా ప్రభు మన హృదయాలు కలిగిస్తున్న పరిచర్యను ఆధారం చేసుకుని, ఎత్తబడుతున్న వాక్యం ఆధారం చేసుకుని మనం ఏమై ఉన్నాం, ఎలా ఉండాలి, అలా ఉండడానికి ప్రభు మనం ఏం చేశారు, ఈ విషయాలన్నీ మనకు ఒక్కొక్కటి చాలా విషయాలు మనం తెలుసుకోగలుగుతూ వస్తున్నాం. ఫ్యూచర్లో ఇంకా అదనంగా ఎక్స్ట్రాగా రివార్డ్స్ మనము ఇంకా ఎక్కువగా ఫలితాలు రాబట్టాలంటే దేవుడు చెప్పినట్టుగా మనం జీవించామనుకోండి, మనం అద్భుత కార్యాలు చూస్తాం. ప్రార్థన చేసుకున్నా ఎక్కడ తీర్మానం చేయాలి అక్కడ తీర్మానం చేయాలి, ఎక్కడ రెస్టోర్ కావాలో, ఎక్కడ తిరిగి సమకూర్చబడాలో, ఎక్కడ ఒప్పుకోవాలో, ఎక్కడ సారీ చెప్పాలో దేవునికి, ఆ విషయాలన్నింటిలో మనం మంచిగా ఉండాలి. ఇంకా మన మధ్యలో మన కుటుంబంలో ఇంకెవరైనా బార్న్ అగైన్ కాగుతారంటే వాళ్ళు డెసిషన్ చేసుకోవాలి. ఇంకా ఎవరైనా బ్యాప్టిజం లేకపోతారంటే వాళ్ళు ప్రేరకులుగా బ్యాప్టిజం కొరకు సిద్ధపడాలి. ఆత్మీయ జీవితంలో ఎక్కడ కొదువు కలిగి ఉన్నాం, ఎక్కడ మనం గ్రహింపలేకుండా, ఎక్కడ అలా జీవించాల్సిన విధానం జీవించలేకపోతున్నాము, ఆ విషయాల్లో మనం మరలా దేవునిలో ఎంకరేజ్ చేయబడి అలా ఆ పాయింట్ దగ్గర నుంచి మనం చక్కగా జీవించడానికి రెడీ అయిపోవాలి. అప్పుడే మనము క్రీస్తు యొక్క సారూప్యతలోనికి మనం వస్తాం. సమయం ఎక్కువైపోయిన అనుకోబాకండి, దయచేసి ప్రేయర్లో ఉన్నాం, ప్రార్థనలో ఉన్నాం. Our gracious Lord, loving and Heavenly Father, King of Kings, the Lord of Lords, once again, in the name of thy beloved Son, Lord Jesus, Lord, we come at thy presence. Thank you, dear Lord, for speaking to